దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేని వాడును, రాగము భయము క్రోధము పోయిన వాడును స్థితప్రజ్ఞుడని చెప్పబడు. పొద్దున్నే మొదలు పెట్టావా నువ్వు నీ ఏదో ఆన్లైన్లో పేకాట, ఇంటికి దరిద్రం. నువ్వు ఆ మాట అంటావని తెలిసే నేను సాయంత్రమే మొదలు పెట్టా. అంటే రాత్రంతా పడుకోలేదా నువ్వు? అసలు అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందా నీకు? నీలాగా మ్యాగీ నూడిల్స్ మసాలా ఓట్స్ తిని పెరిగిన బాడీ అనుకున్నావా? రాగులు జొన్నలు తిని పెరిగిన బాడీరా. స్ట్రెంత్ కొంచెం ఎక్కువే. ఆ స్ట్రెంత్ అంతా పనికొచ్చే విషయాల మీద పెట్టు, పేకాట మీద కాదు. ఇప్పుడు నన్ను కష్టపడి కలెక్టర్ అమ్మంటావా ఏంటి? అయినా మీ నాన్నని చంపిన తర్వాత ఎంత కష్టపడి పెంచానో తెలుసా నిన్ను? ఏంటే? అదే మీ నాన్న చనిపోయిన తర్వాత నిన్నెంత కష్టపడి పెంచానో తెలుసా? పేకాడా? వానకి తడవకుండా నువ్వున్న ఇల్లు, చలికి వణకుండా నువ్వు వేసుకున్న బట్టలు, ఆకలికి చావకుండా నువ్వు తిన్న తిండి, అజ్ఞానంతో అలమటించకుండా నువ్వు చదివిన చదువు అన్ని పేకలోంచి వచ్చాయిరా. పేకాటిని తక్కువ అంచనా వేయకు. అసలు ఈ పేకాట గురించి గీతలో పరమాత్మ ఏం చెప్పాడో తెలుసా నీకు? నీ దరిద్రాన్ని గీత కంటగట్టకు. నాన్న బ్రేక్ఫాస్ట్ లోకి ఉప్మా చేయనా లేకపోతే దోశ వేయనా? ఎవడా నీకు నాన్న? ఇంకోసారి వీడు నాన్న అని పిలిచావంటే కాళ్ళు ఎరగొడతాను. మా ఏంట్రా అమ్మా బొమ్మ తాడల్లా ఎదిగావు. పెళ్లి చేసుకుని పిల్లలు కానీ ఆలోచన లేదు కానీ ఎవడికో పుట్టినంత నాన్న అని పిలిపించుకోవడానికి సిగ్గులేదురా నీకు? ఇక చాలు, ఆపుతావా? నువ్వు ఉప్మా చేయనన్న. సరే, కొంచెం జీడిపప్పు కూడా వేస్తా. కిలో ఉప్పు కూడా వేయి, రోషం తగ్గింది ఎదవకి. నాన్నమ్మ మాట ఏం పట్టించుకోకు, నువ్వు వెళ్ళు. రెండు గాళ్ళు విరగొట్టి లోపల తోస్తాను. ఎవడా దానికి నానమ్మ? అది నీకు పుట్టిందా? పెళ్లి చేసుకోరా పనికి మేల వెధవ అంటే చేసుకోకుండా నాయుడు గారు అమ్మాయిని చూసా, నచ్చలేదన్నావు. మొగుడు పిల్లలన్నాక కొంచెం ప్రైవసీ ఉండాలి. తినే ఫుడ్ దగ్గర నుంచి పడుకునే బెడ్ దాకా ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు తీసి పెట్టుద్ది. అది మనకు నచ్చదు. రెడ్డి గారు అమ్మాయి సెట్ చేద్దాం అనుకున్నాను, రెడీగా లేనన్నా. ముడ్డి కిందకి 30 ఏళ్ళు వచ్చాకైనా స్వయంగా నిర్ణయాలు తీసుకునే ఇండివిజువాలిటీ ఉండాలి. వేసే బట్టల దగ్గర నుంచి చూసే సినిమాల వరకు వాళ్ళ అమ్మకి చెప్పకుండా వాళ్ళ నాన్న పర్మిషన్ లేకుండా ఏం చేయదు. అది రేపొద్దున పెళ్ళైన తర్వాత కాపురం చేయాలన్నా కాల్ చేసి అడుగుద్ది. చౌదరి గారు అమ్మాయికి నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసురా? చెడగొట్టు. అమ్మో, దానికి అసలే కోపం ఎక్కువ. రేపొద్దున పెళ్ళైన తర్వాత చిన్న మాట అన్నా సూట్ కేసు అద్దుకుంటూ రోడ్డు ఎక్కేద్దే నేను పిచ్చోలాగా దాని వెనకాలే పరిగెత్తాను. నేను చూపించే ప్రతి అమ్మాయికి ఏదో ఒక వంకలు పెడతావు. కనీసం ప్రేమించేనే పెళ్లి చేసుకోరా? అమ్మో, ఇది ఇంకా డేంజర్. డైనోసార్లు టాస్మేనియన్ టైగర్స్ లాగా నిజమైన ప్రేమ కూడా ఎప్పుడూ అంతరించిపోయింది. ఒకవేళ ట్రై చేసినా బాయ్ ఫ్రెండ్ చిన్న మాట అంటే చాలు భుజం మీద వేసుకుని ఓదార్చడానికి 100 మంది రెడీగా ఉంటారు. వీళ్ళేమో అప్పుడు దాకా మనం చేసినంత మర్చిపోయి బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోతారు. మన గుండేమో 1000 రక్కలు అయిపోద్ది. లారీడి ఫెవిక్ విక్ వేసినా అతుక్కోదు. జీవితాంతం వాళ్ళ పేర్లు పచ్చబొట్లు వేసుకుని వాళ్ళ బర్త్డేలు పాస్వర్డ్ల కింద పెట్టుకుని రిలేషన్షిప్కి సింక్ అయ్యే రీల్స్ ఏమైనా కనిపించినాయి అనుకో, అది కేవలం ఆ అమ్మాయికి మాత్రమే కనిపించేలాగా వాట్సాప్లో స్టేటస్లో పెట్టుకుంటూ బతికేయాలి. నీకు ఇంకో విషయం తెలుసా? అమ్మాయిలతో ఎంత అప్రమత్తంగా ఉండాలి, చట్టపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి ఎంతమంది లాయర్లు ఫేమస్ అయిపోయారో తెలుసా? ఆడెవడికో అలా జరిగిందని నీకు కూడా అలా జరగాలని రూల్ ఏమైనా ఉందా? ప్రపంచంలో ప్రతి ఒక్కడో అలాగనుకునే మునిగిపోతాడు. మనకు అసలు ఈత కూడా రాదు. అంటే ఈ జన్మకి పెళ్లి చేసుకోనంటావు? పెళ్లి చేసుకున్న మాట నేను ఎప్పుడూ అనలేదు. నువ్వు అనాల్సిన పని లేదు. ఇంకో 6 నెలలు ఆగితే ఏజ్ బార్ కూడా అయిపోతుంది. అప్పుడు జబర్దస్త్ లేడీస్ గెటప్స్ కూడా నిన్ను కన్నైతే చూడరు. ఈ అమ్మాయిల కంటే వాళ్ళే బెటర్. రే మాడా అనుకుంటారా? ఇప్పుడు మెగాస్టార్ అనుకుంటున్నారు. మరి అది కాదురా నేను చెప్పేది. చూడమ్మా, ఏజ్ బార్ అయిపోతుందని బాధపడు, సొసైటీ ఏమనుకుంటుందని భయపడు, వయసు అయిపోయిన తర్వాత పిల్లలు అండగా ఉంటారు నాసిపడు, పెళ్లి చేసుకోకూడదు. సోషల్ యానిమల్స్ అని ఊరికే అన్నారా? మనిషి అన్నాక ఎవరో ఒకరు తోడుండాలిరా, తప్పదు. చిన్నప్పుడు అమ్మా నాన్న తోడుండాలి, పెద్దయ్యాక పిల్లని తోడుండాలి, ముసలోళ్ళం అయ్యాక పిల్లలు తోడుండాలి. ఇంకా మనిషికి మనశ్శాంతి ఎప్పుడు ఉండాలి? ఎప్పుడు ఆగుద్ది డిపెండెన్సీ? నెక్స్ట్ స్టెప్ సావే కదా. అంటే వయసు అయిపోయాక తల్లిదండ్రులు పిల్లల మీద ఆధారపడడం తప్పంటావు, అంతేనా? నా మాటలు వక్రీకరించుకు. కేవలం తోడు కోసమో పిల్లల కోసమో నేను పెళ్లి చేసుకోనని చెప్తున్నా. నా మనసుకు నచ్చిన అమ్మాయి దొరికితే తప్పకుండా చేసుకుంటా. ఆ తర్వాత ఎలాగో ఉండదు, కనీసం అప్పటిదాకా మనశ్శాంతిగా ఉండని. మళ్ళీ ఏదో పగలగొట్టింది. ఏదో ఒకరోజు నా తలబద్దలు కొట్టేదాకా నిద్రపోదు. చిన్న పిల్లను పట్టుకుని ఏంటమ్మా నువ్వు? తెగుతుంది. సారీ నాన్న, ఇంకెప్పుడు అలా చేయను. పర్లేదురా నాన్న, గ్లాసే కదా, ఇంకోటి కొనుక్కుందాం. అసలు నీకు నా మీద కోపం ఎందుకు రాదు నాన్న? మీ అసలు నాన్నకి మాట ఇచ్చానే నిన్ను సొంత కూతురులా చూసుకుంటానని. ఇప్పుడు నువ్వు బాధపడ్డావు అనుకో, ఆడి దెయ్యమై నాయనకాలు తిరుగుతాడు. ఇదంతా నేను తుడుస్తాలే కానీ స్కూల్ బస్సు వచ్చే టైం అయింది, వెళ్ళి రెడీ అవ్వు, వెళ్ళు. దానికి ఎందుకురా చదువు? ఇంట్లో ఉండని.
ఇంటి పని వంట పని నేను నేర్పిస్తాను. ఆడపిల్లలు చదువుకుంటేనే ఇల్లు బాగుంటది, ఇల్లు బాగుంటేనే దేశం బాగుంటది. గవర్నమెంట్ స్కూల్ కూడా పంపించొచ్చు. అంతంత డబ్బు ఖర్చు పెట్టి ఆ స్కూల్కే పంపించక్కర్లేదు. పిల్లలకే మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఎస్పెషల్లీ ఆడపిల్లలకి. అయినా నీకే లోటు చేయట్లేదు కదా, దాని విషయంలో అడ్డురాకు. ఏం చదువు లేకుండా మేము బతకలేదా? మిమ్మల్ని అందరినీ పెంచలేదా? మీ రోజులు వేరు, ఈ రోజులు వేరమ్మా. ఎవడెప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో తెలియదు. మంచి ఎడ్యుకేషన్ ఉంటేనే స్వతంత్రంగా బతకగలదు. సంపాదించిన డబ్బంతా దీని చదువుకే తగలేస్తే రేపు పొద్దున పెళ్ళై పిల్లలు పుడితే వాళ్ళకేం పెడతావురా? నేను అసలు పెళ్లి చేసుకున్న పిల్లల్ని కన్నా. ఓకే, ఏంట్రా కృష్ణ, బండి తుడుచుకుంటున్నావా? యా, నువ్వు దుడుతావా? అంత కర్మ నాకేట్రా. నిన్నే మర్సిడీస్ తీసా, అదేరా బెంజ్ కారు. తుడవడానికి ఇద్దరిని పెట్టాను రే. డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, నువ్వేమైనా? 4 ఈతలు వినేసరికి నక్క నాంచారు అయిందంట. డబ్బులు ఉండాలి కానీ నక్క నాంచరి అయితే కంప్లీట్ చేయరా? ఏ రావట్లేదా? అంత ఈజీ అనుకున్నావు రైమింగ్లో డైలాగులు చెప్పడం? నీ నువ్వు ఆగు కన్నా, నా డైలాగుల సంగతి పక్కన పెట్టరా. నువ్వేంటి పెళ్లి చేసుకుని చెప్పుకొని తిరుగుతున్నావంట? ఏ పిల్ల నేను చూడలేదనే కదరా చెప్పుకోవాలి. నిన్నే ఇన్స్టాగ్రామ్లో 4 అమ్మాయిలు మెసేజ్ చేశారు, లెట్స్ గెట్ మ్యారీడ్ డార్లింగ్ అని. అమ్మాయిలు నేనంటే ఈ మధ్య పడి చచ్చిపోతున్నారా బాబు. బొంకరా పోలిగా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయలంత అన్నాడంట. అయినా వెనకాల ఇల్లు పక్కన కారు లేకుండా దిగిపెట్టి ఫోటోలు అప్పుడు ఎత్తి పడుద్దో చూద్దాం, అప్పుడు రియాలిటీ అర్థం అవుద్ది. ఆడికి అర్జెంటుగా వస్తున్నట్టుంది, పంపించరా? లేదంటే రోడ్డు ఖరాబ్ చేసేలా ఉన్నాడు. డబ్బున్నోడు వెనకాలే ప్రపంచం అంతా పరిగెడతదరా, అదే అసలైన రియాలిటీ. కాలేజ్ డేస్లో అమ్మాయిలందరూ నీ వెంట పడేవారు, ఇప్పుడు నా వెంట పడుతున్నారు. ఓర్చుకోలేకపోతున్నావు కదరా నువ్వు, కుళ్ళిపోయి చచ్చిపోతున్నావు. ఇగో ఇలాంటి హౌస్లు ఇంకా 4 ఉన్నాయి. వీడి జీతం ఎంతో తెలుసురా నీకు? చెప్పరా. అది నీకంటే 10 ఎక్కువే తెలుసా? నాకు ప్రమోషన్ వచ్చింది తెలుసా? నెక్స్ట్ మంత్ నుంచి నా జీతం 90,000. కాలేజ్ డేస్లో నువ్వు నాకు చేసిన అవమానాలు ఇంకా మర్చిపోలేదురా. ప్రతీకార దినోత్సవం త్వరలోనే ఉంది, గుర్తుపెట్టుకో. నేను ఇంటికి అనవసరంగా రెంట్ కడుతున్నాను రా. రెంట్ ఫ్రీగా నీ మైండ్లో ఉండొచ్చని ఇప్పుడే అర్థమైంది. అరే ఏంట్రా నీ సీక్రెట్? అమ్మాయిలంతా పడి చచ్చిపోతున్నారు. బుర్రని ఎప్పుడో చల్లంగా ఉంచుకోవాలి. కిక్ బటోస్కి డైలాగులు చెప్పామంటే తొక్క తీస్తా. ఆ సీక్రెట్ ఏంటో చెప్పరా. ఒక మంచి అమ్మాయిని చూసి నేను దగ్గరుండి పెళ్లి చేపిస్తారా? నీ దగ్గరున్న సద్దన్నం నాకు పెడితే నీకు ఆకలేకుండా మందిస్తానంట మీలాంటోడే. మీకే దిక్కు లేదు, మీరేంది నాకు చేసేది? అంత మాట అనకరా. కొంత పెద్ద మనసు చేసుకుని నీ సీక్రెట్ ఏంటో చెప్పు. ఖర్చు అవుద్ది. ఎంత? ఇన్స్టాగ్రాములో ప్రోడక్ట్ ప్రమోషన్కి ఒక పోస్ట్ పెట్టాలంటే నేను కనీసం 25,000 తీసుకుంటా. లైఫ్కి సంబంధించిన అడ్వైస్, జీవితం డిపెండ్ అయి ఉంది. మీరే చూసేయండి మరి. 25,000? పరమజ్యోతి ఫాలోయింగ్ మీకు తెలీదు. అంత లేదు గానీ ఒక 500 ఇస్తా, మేనేజ్ చేయరా. చిచ్చి మీ జీవితం విలువ 500. అమ్మాయిలు చూడట్లేదు అంటే ఎందుకు చూస్తారు చెప్పండి? సర్లే, శాలరీ రాగానే ఒక 10,000 కొడతా. ఆ సీక్రెట్ ఏంటో చెప్పేసావు. నా సీక్రెట్ సంగతి తర్వాత, ముందు మీ వీక్నెస్ తెలుసుకోండి. బల్లికి ఉల్లిపాయ స్మెల్ అంటే పడదు, పాముకు పిప్పర్మెంట్ స్మెల్ అంటే పడదు. అలాగే ఆడవాళ్ళకు కూడా పడని స్మెల్ ఒకటి ఉంది, అదే డిస్పరేషన్. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? వెనకాల పడేవాడిని కుక్కలా వెనకాల తిరుగుతున్నాడు అంటారు, పులిలా వెనకాల తిరుగుతున్నాడు, సింహంలా వెనకాల తిరుగుతున్నాడు అని ఎవరైనా అంటారా? కంటపడ్డారా కనకరిస్తారేమో, వెంట పడ్డారా గజ్జి కుక్క కని ఈనంగా చూస్తారు. సరేరా, నీ మాట వెంట. ఏ అమ్మాయి వెనక పడడానికి నుంచి పడిపోతారంటవా? అలాగని పూర్తిగా మానేయకూడదు. మనం బ్రతికున్నామన్న సంగతి కూడా వాళ్ళు మర్చిపోతారు. ఓ, మరైతే పడమంటావా? పడనట్టుగా పడితేనే మనం వాళ్ళని పడేయాలని ట్రై చేస్తున్నామన్న డౌట్ వాళ్ళకి రాకుండా, పడేయడం మాత్రమే పరమావాదిగా ప్రయత్నిస్తూ పని కానిచ్చేసి పబ్బం గడుపుకోవడానికి చూస్తున్నాడనే అనుమానం కలిగించకుండా, వీడికి పడటానికే నేను పుట్టానన్న ఆలోచన వాళ్ళకు వచ్చేలా చెయ్యాలి. ఓ, అలా చేస్తే పడిపోతారంటావా?
గ్యారంటీ లేదు. ఒరే ఏంట్రా ఈ కన్ఫ్యూజను? ఏం చేస్తే వాళ్ళు పడతారు, ఎలా అర్థం చేసుకోవాలో చెప్పి సావరా. ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం ఎలా అన్న విషయం మీద గీతలో పరమాత్మ ఏం చెప్పాడో తెలుసా? రే 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 ఆగరా, చెప్పేళ్ళు. ఏం చెప్పలేదండి. అంటే ఆడోళ్ళు ఆయనకు కూడా అర్థం కాలా. పరమాత్మకే అర్థం కాలేదంటే మన పరిస్థితి ఏంటి? హాయ్. హాయ్. మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు, కొత్తగా జాయిన్ అయ్యారా? రికమెండేషన్తో జాయిన్ అయ్యాను. పా టైమింగ్ అదిరిపోయిందండి. పర్ఫార్మెన్స్ ఇంకా అదిరిపోతుంది. నా పేరు సరియు. వావ్, వండర్ఫుల్ నేమ్. నా పేరు రేయ్ సుబ్బారావు. సుబ్బారావా? ఇదిగో పిల్ల సరియు. సరియు రే. ఆఫీస్ లో కొత్తగా జాయిన్ అయిన ప్రతి అమ్మాయికి సైట్ కొట్టడం కాదు, వర్క్ చేస్తావు. అవతల క్లయింట్స్ నన్ను దొబ్బుతున్నారు. సుబ్బారావు కాదు, సుభాష్. ఎన్నిసార్లు చెప్పాలని? నువ్వు తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్. మరి ఒక్క వీడియో అయినా సరిగ్గా ఎడిటింగ్ చేసావురా? యదమోహం వేసుకొని నీకంటే ఆ పెళ్లి వీడియోలు తీసే వాళ్ళని పెట్టుకున్నా ఇంకా బాగా పనిచేస్తారు. నెక్స్ట్ వచ్చే వీడియోస్ ని సరిగ్గా ఎడిటింగ్ చేయలేదో పుల్లపైని బంగారం కొట్టినట్టు కొడతా. ఆ కృష్ణగాడు ఎక్కడా? కనబట్లా, ఇంకా రాలేదు. బుద్ధి జ్ఞానం ఉందారా నీకు? కడుపు కన్నం తింటున్నా, గడ్డి తింటున్నా? వాడు లేట్ వస్తే నన్ను తిడతారేంటండి? అమెరికా వాళ్ళు బిన్ లాడెన్ చంపితే పాకిస్తాన్ లో వచ్చి ఇండియా మీద బాంబులేలా, అలాగే ఇది కూడా. వాడు రాగానే నన్ను మీట్ అవ్వమని చెప్పు. ఈ రోజు వాడి బూజు దులిపేస్తా. కాల్చు తింటున్నారు యదవలు. నేను చెప్పిందేంటి, మీరు చేస్తుంది ఏంటండి? నా మాటకు విలువే లేనప్పుడు నేను ఇక్కడ ఉండి అనవసరం. నేను వెళ్ళిపోతున్నా. సారీరా పరమజ్యోతి, నేను కూల్గానే ఉందామనుకుంటా, కానీ ఈ ఎదవలే కోపం తెప్పిస్తారు. ఏనుగు నడిచేటప్పుడు కుక్కలు అరుస్తాయి, ఏనుగు కూడా తిరిగి అరవాలని రూల్ ఏమైనా ఉందా? అయినా మీకు ఎన్నిసార్లు చెప్పాను, ఉదయించే సూర్యుడిలా ఉన్న మీ మొహం కోపడితే గ్రహణం పడిన చంద్రుడిలా ఉంటుందని. సరేలేండి, నా మాట మీరెప్పుడు విన్నారు గనక. ఎప్పుడు నీ అంత హ్యాపీగా ఉండాలంటే అందరికీ కుదరదు కదరా పరం. జీవితం యొక్క పరమార్థం హ్యాపీగా ఉండటమే మేడం. కోపం ఆరోగ్యానికి మంచిది కాదు. అసలు ఈ కోపం గురించి గీతలో పరమాత్మ ఏం చెప్పాడో తెలుసా? ఏం రావు గారు, పొద్దున్న బస్ సిరాగ్గా పెట్టారు ఫేస్. ఏం జరిగిందండి? నీ పేరేంట్రా? అంతేనండి, డబ్బులు అడిగేటప్పుడేమో ఎత్తేస్తారు, తిరిగి అక్కడ అడుగుతామేమోనని ఎవడరా నువ్వు అంటారు. కరెక్ట్ కదండి. నోరు మూసుకొని అడిగిన దానికి సమాధానం చెప్పు. కృష్ణ పరమాత్మ. ఆడి పేరు విక్రమ్. ఈడి పేరు కార్తీక్. అవిరా పేర్లంటే? సుబ్బారావు, ఎల్లారావు, పొల్లారావు అవి పేర్లు కాదురా, అమ్మా బాబులు మాకు పెట్టిన శాపాలు రా, శాపాలు. మీకేంటండి క్యూట్ బాయ్. తొక్కలో మాస్టర్, ఫేస్ క్యూట్ గా ఉంటే సరిపోదండి, పేరు కూడా స్టైలిష్ గా ఉండాలి. పురోహితులకు పెళ్లి సంబంధాలు రావట్లేదని విన్నాను. ఇప్పుడు పేరు బాగోపోయినా పెళ్లి సంబంధాలు రావట్లేదు తెలుసా? పేరుదే ఉందండి, మనసు ఇంపార్టెంట్. ఇలా చెప్పే నా జీవితం నాశనం చేసేసారు. మనసు ఎవరికి కనపడదురా, పేరు మాత్రం DTS లో కనపడుతుంది. ఇంటర్మీడియట్ చదివే కుర్రోళ్ళు కూడా కుమ్మేస్తున్నారు తెలుసా? ఈ పేరు వల్ల ఎక్కడ నేను పెళ్లి కాకుండానే పరమపదిస్తానేమో అని భయం వేస్తుందిరా. సన్యాసం తప్ప వేరే దారేం కనిపించట్లేదు నాకు. చాలే ఊరుకోండి, ఒళ్ళొంగలందరూ దొంగల్లో చేరినట్టు పెళ్లి కనులందరూ సన్యాసంలో చేరాలా? అయినా పేరుకే పెళ్లిళ్ళు అయిపోయి పని అయితే ఈ పాటి నాకు 16,000 అవ్వాలి. దారం కట్టు కూర్చొని దార బయటికి పోవట్లేదని ఏడ్ సైడ్ నీలాంటి అటు చూడరా, నా జీతం 50,000, వాడి జీతం 10,000. నేను ఎడిటర్ని, వాడు ఆఫీస్ బాయ్. వాడితో కూడా అమ్మాయిలందరూ ఇకిలిస్తూ మాట్లాడుతున్నారా? నేనేం పాపం చేశాను రా? నిజం చెప్పరా, నాకు పెళ్ళైతే నీకు కంపెనీ ఉండదని నాకు పెళ్ళి అవ్వకుండా చేతబడులు అయ్యి చేపిస్తున్నావు కదా? 3 నెలలు ఖర్చాన్ని పెట్టి మూలన్న ముసలిదాన్ని పొడిచాడంట మీలాంటోడే. అయినా అమ్మాయిలందరూ ఆడనకలు తిరిగితే మీరు నా మీద పడి ఎడుతారేంటి? అయినా ఎంతమందిని చూసినా కూడా పడని అమ్మాయిలు ఈ పరంజ్యోతి గడికి పడిపోతున్నారండి. వీడి కళ్ళలో ఏవో చక్రాలు ఉన్నాయి. రే కృష్ణ, ఏదో ముగ్గురిని పిలిచినట్టు అట్ట పిలుస్తుందేంట్రా నిన్న రెస్పెక్ట్ లేకుండానే? టీనేజ్లో ఉన్నప్పుడు చేసిన పాపాలు జీవితాంతం వెంటాడతాయంటారు కదండి, అందులో ఇదొకటి. అంటే టీనేజ్లో ఉన్నప్పుడు నువ్వు, ఆవిడ, వర్షం. చాలా ఊరుకోండి, సంబంధాలు అంటగట్టేటప్పుడు సెన్సిబుల్గా బిహేవ్ చేయండి. యాక్చువల్గా ఏం జరిగిందంటే, రాబే నీ టీనేజ్ ఫ్లాష్ బ్యాక్ తర్వాత చెప్పొచ్చు, ముందెళ్ళు. లేదంటే నెక్స్ట్ టైం ఆవిడ పిలిచే పిలుపుకి సెన్సార్ సౌండ్లు వేసుకోవాలి. అసలుకే ఇది ఫ్యామిలీ షో. ఆఫీస్ ఎన్నింటికి? 10కి. ఇప్పుడు టైం ఎంత అయింది? 10:30. టైంకి రావాలని తెలీదా? తెలుసు. తెలిసి కూడా 10:30కి ఎందుకు వచ్చావు? లేట్ అయింది కాబట్టి.
ఎందుకు లేట్ అయింది? 10:30కి వచ్చాను కాబట్టి. ఎగిరి తన్నానంటే కళ్ళు అదురుతాయి. ఈ పనికి మళ్ళీ పంచులు నా మీద కాదు, నువ్వు రాసే కథలవే. ఇంట్లో కూర్చొని ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసే మొగుడు పెళ్ళాల వ్యూస్ కూడా మిలియన్స్ లో రీచ్ ఉంటుంది. నీ యదమోహం వేసుకొని నువ్వు రాసిన ఒక్క ఎపిసోడ్ అయినా వైరల్ అయిందరా? నేను హీరోగా చేద్దామని రాసుకున్న సిరీస్ వేరే ఎవరినో పెట్టి చేస్తే అలాగే ఉంటుంది మరి. నువ్వు హీరో ఏంట్రా యద ఎండు ఖర్జూరా మొహం వేసుకొని? కంపెనీ మూతపడితే అడుక్కు తింటావా రోడ్ల మీద? నా టాలెంట్ మీకు తెలియట్లేదు. ఏదో ఒక రోజు నేను హీరో అవుతా. ఆ రోజు మీరు ఆటోగ్రాఫ్ అడిగితే మాత్రం సచ్చినాయవనో ముందే చెప్తున్నా, ఆ తర్వాత ఫీల్ అవుతా. ఆ రోజు వచ్చినప్పుడు చూద్దాంలే, కానీ ముందు ఈ రోజు ఒక మంచి కథ ఉంటే చెప్పు. లేదంటే నువ్వు నాకు ఆటోగ్రాఫ్ ఇవ్వడం కాదు, నేనే నీకు టర్మినేషన్ ఇచ్చేస్తా. మీరు ఆ మాట అంటారని తెలిసే ₹10 కథ రాసుకొచ్చా. అది మే నెల. ఒక కాకి ఎండలో ఎగురుకుంటూ ఎంతో దాహంతో ఎక్కడైనా కొంచెం నీరు దొరకపోతుందని వెతుకుతూ ఉండగా దానికి దూరంగా ఒక కొండ కనిపించింది. కానీ ఆ కొండలో నీళ్ళు చాలా లోతుగా ఉండడం వల్ల దాని నోటికి అందలేదు. ఆ కాకి ఎంతో బాధతో చుట్టూ చూసింది. దానికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? పక్కనే రాళ్ళుండుంటాయి. ఆ రాళ్ళు తీసుకొచ్చి కుండలో వేసి నీళ్లు పైకి రాగానే తాగేసి ఎగురుకుంటూ వెళ్ళిపోయి ఉంటుంది. అంతేనా? అందరికి అక్కడ దాకే తెలుసు. కానీ ఆ కాకి నీళ్లు తాగిన తర్వాత ఎగురుకుంటూ ఎక్కడికి వెళ్ళిందో ఈ రోజు వరకు ఎవరికి తెలియదు. మన కథ అక్కడ స్టార్ట్ అవుతుంది. కాకులు కుక్కలు కాదు, మనుషులు కథలు ఏమైనా ఉంటే చెప్పు. యానిమల్స్ ని ప్రేమించలేని మనుషులు కూడా యానిమల్స్ తో సమానం. మనుషుల కథలే చెప్పు. అది ఒక మారుమూల పల్లెటూరు. అందులో హీరో ఆడి ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు. హీరో ఏమో చాలా పిరికోడు, కానీ ఆడి ఫ్రెండ్ ఏమో చాలా ధైర్యవంతుడు. యాక్చువల్లీ సరియు, నా పేరు సుబ్బారావు కాదనమాట, సుభాష్. ఆఫీస్లో అందరూ ఏదో ఊరికే సరదాగా అలా ఆట పట్టిస్తుంటారు. నీ ఐడి కార్డులో నీ నేమ్ చాలా క్లియర్ గా ఉంది. అదేదో అడ్మిన్ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్. ఇది నీ ఆధార్ కార్డ్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా తప్పు చేసిందా? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పు? అయినా పేర్లో ఏముంది? మనసు కదా ఇంపార్టెంట్. పేర్లో ఏముందా? అంత పేర్లోనే ఉంది బాబు. ప్రభాస్, అందులో ఒక వైబ్రేషన్ ఉంది. సుబ్బారావు, ఇందులో ఏముంది? అయిన చరిత్రలో గొప్ప గొప్ప వాళ్ళందరినీ చూడు. మైకేల్ జాక్సన్, జాకీ చాన్, అమితాబ్ బచ్చన్, విరాట్ కోహ్లీ, మహేందర్ సింగ్ ధోనీలు ఉన్నారు తప్ప అప్పారావు, వెంకట్రావు, సుబ్బారావు ఇలాంటి పేర్లతో గొప్ప వాళ్ళని ఒక్కళ్ళు చూపించు. రేపొద్దున మన ఇద్దరికి పెళ్ళయిందనుకో, నా ఫ్రెండ్స్ హస్బెండ్స్ అందరికి విజయ్, విక్రమ్, వీరేంద్ర ఇలాంటి స్టైలిష్ నేమ్స్ ఉంటే మీట్ మై హస్బెండ్ సుబ్బారావు అని నేను ఇంట్రొడ్యూస్ చేయడానికి నాకెంత నామిషిగా ఉంటుంది చెప్పు. నాకే కాదు, రేపొద్దున మన పిల్లలు కూడా సుబ్బారావుకి సుబ్బిగాడే పుడతాడు, మహేష్ బాబు ఏమైనా పుడతాడా అని వాళ్ళని కూడా ఏడిపిస్తారు. ఇదంతా అవసరమా సుబ్బారావు? ఇదిగో చూడు సుబ్బారావు, నిన్ను బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు. నిన్ను పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ నేను బాధపడకూడదని నా ఉద్దేశం. ప్లీజ్ అండర్స్టాండ్. అలా మన హీరో విలన్స్ అందరినీ చిత్తి కింద కొట్టి మట్టిలో కలిపేశాడు. అదేంటి ఇందాక హీరో చాలా పిరుకోడన్నావు, కొట్టించుకోవడమే తప్ప కొట్టడం తెలియదన్నావు? మేడం, అది ఎప్పుడో 1 అవర్ బ్యాక్ ఫస్ట్ హాఫ్ లో సంగతి. ఇప్పుడు మన హీరో క్యారెక్టరైజేషన్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు మన హీరో ఎవరు అనుకుంటున్నారు? సూపర్ హీరో. క్లైమాక్స్ లో ఆడియన్స్ కి పిచ్చి లేచిపోద్ది. పిచ్చి అలక్ కాదురా, నీకు లేపుతా. ఏరా చింత పిక్క మొహన్ నాయాలా? ఆడియన్స్ మరి అంత పిచ్చోళ్ళ కనపడుతున్నారేరా? ఆడియన్స్ ఇంటెలిజెన్స్ ని తక్కువ అంచనా వేసినోళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. అమ్మని, ఇప్పుడు నువ్వు వాళ్ళ పక్కనే నా సమాధి కూడా కట్టేసి నా కంపెనీని కబలిద్దామనే. అమ్మా, పెద్ద ప్లానే ఇది. ఏంటండి మాట్లాడితే ఇంటెలిజెన్స్ అంటారు? కలేజా లాంటి గొప్ప సినిమాని ఫ్లాప్ చేసింది ఇంటెలిజెంట్ ఆడియన్సేగా. అమ్మని, త్రివిక్రమ్ తో కంపేర్ చేసుకుంటున్నారా నువ్వు? అంటే ఏదో కొంచెం లైట్ గా. షూలేస్తో ఉరి తీస్తా. నీకు 4 రోజులు టైం ఇస్తున్నా. మంచి కాన్సెప్ట్ తో రాలేదో, చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర కనీసం 50 మంది బెగ్గర్లుంటారు. నిన్ను 51ని చేస్తా. ఎలా? ఏమయ్యా దిల్ రాజు, కథలు వినడం ఈజీ కాదని నువ్వు చెప్తే నేను వినిపించుకోలే. అసలు ఎలా వింటున్నావయ్యా ఈ కథలు? కానీ నీ సహనానికి నా జోహార్లు. ఏంటి కృష్ణ, లోపల ఏం జరిగింది? ఏంటి ఫేస్ బాగా ట్యాన్ అయిపోయింది? ఆ సరయుది టాలెంట్ లేకపోయినా రికమెండేషన్ తో జాయిన్ అయింది. ఆ శ్వేతది సిరీస్ మొత్తం సింగిల్ ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా సీజన్ కంప్లీట్ చేసింది.
వాళ్ళనేమందో నేను కనబడితే చాలు మోదీని చూసిన మమతా బెనర్జీ లాగా రెచ్చిపోద్ది. కేర్ఫుల్ కృష్ణ, దీది చాలా డేంజర్. ఏ సీసీ కెమెరాకి దొరికినా కనుమరుగైపోతావు. ఈ రోజుల్లో అందమైన ఆడపిల్లగైనా పుట్టాలి, లేదంటే ఖరీదైన కుక్క పిల్లగైనా పుట్టాలండి. కానీ మగాడిగా మాత్రం పుట్టకూడదు. పరీక్షల్లో పాస్ అవ్వకపోతే మబ్బునా కొడుకు అంటారు, పెళ్లి చేసుకున్నట్టే గాలినా కొడుకు అంటారు, పెళ్లి చేసుకుని పిల్లల్ని కనకపోతే ఈడు దీనికి కూడా పనికిరాడు అంటారు, పిల్లల్ని సరిగ్గా పెంచకపోతే ఈడి పొలికలు వచ్చాయంటారు. అదే ఆడపిల్లలు అయితే చదువు అవ్వకపోతే ఏదో ఒక ఎదోకిచ్చి కట్టబెడుతుంది అంటారు, చేసుకోనంటే ఏ ఎదవని ప్రేమిస్తుందా అంటారు. చివరికి తిన్నదరక్క వాంతులు చేసుకున్నా ఏ ఎదవ చేసిన పనో వాళ్ళు తప్పు చేసినా మనకే తిట్లు, మనం ఏమి చెయ్యకపోయినా మనకే తిట్లు. రోల్ వచ్చి మధ్యలతో మొరబెట్టుకుందంట. నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమవుతుంది పరమాత్మ. నీలాగా ఫ్రస్ట్రేషన్తో కష్టపడే వాళ్ళ గురించి గీతలో పరమాత్మ ఏం చెప్పాడో తెలుసా? నేనేం పాపం చేశాను, ఎప్పుడు నాకే ఇన్ని కష్టాలు వస్తాయి. అక్కడేమో ఆవిడ మేకప్ వేసుకోవడం మర్చిపోయి కెమెరా ముందుకొచ్చిన హీరోయిన్లా బోరుమని ఏడుస్తుంది. ఇక్కడేమో ఈయన పెళ్ళం చేతిలో ఎరక్కొట్టించుకున్న మొగుళ్ళ వెక్కి వెక్కి ఏడుస్తుండు. ఏదో జరుగుతుంది. అదేంటో త్వరగా అడిగి కనుక్కొని నాకు కూడా చెప్పు. ఏ కడుపుబ్బరం ఆగట్లేదా? భలే కనిపెట్టేశారా? ఏం సార్, ఏం జరిగింది? రావు గారు నన్ను పెళ్లి చూపులకి వెళ్ళారు. ఓరిని, ఇవి ఆనంద బాష్పాలా? అనవసరంగా నేను అపార్థం చేసుకున్నా. ఇన్ని సంవత్సరాలకు మీ కళ నెరవేరిందనమాట. పార్టీ ఎప్పుడు మరి? ఎప్పుడో దేనికి, ఇప్పుడే ఇస్తారు, కొంచెం దగ్గరికి వెళ్ళి. ఇదెక్కడ అన్యాయం అండి? సినిమా పూర్తిగా చూడకుండా రివ్యూలు ఇచ్చేస్తే ఎలాంటి అన్యాయాలు జరుగుతాయి. మరి అంటే చెప్తారా? ఒంటరిగా చెప్పలేను, తోడు కావాలి. రావు గారు నిన్న పెళ్లి చూపులకి వెళ్ళారు. ఓకే, అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది. సరే, వాళ్ళకి ఈయన కూడా చాలా బాగా నచ్చారు. మంచిదేగా. వాళ్ళు మా వాళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఇద్దరు జాతకాలు వేరే వాళ్ళకి చూపించారు. వాళ్ళు మరొకళ్ళతో మాట్లాడి కలుసుంటే ఒకళ్ళకొకళ్ళు హ్యాపీగా ఉంటారని కళ్ళు మూసుకొని పెళ్లి చేసేమన్నారు. ఇంకేంటి ప్రాబ్లము? గ్రహాలన్నీ అనుకూలిస్తున్నాయనుకున్న టైంలో గ్రహణం పట్టినట్టుగా రావు గారి జాతకంలో బుధుడు 3వ పాదం నుంచి ముంచేసే పాదంలోకి, శని 4వ పాదం నుంచి నాశనం చేసే పాదంలోకి షిఫ్ట్ అయ్యారు. ఓహో, ప్రమాదం ముంచుకొచ్చేలా ఉందని అక్కడి నుంచి పారిపోయి వచ్చారా? పర్సనల్ గా మాట్లాడాలని పెళ్లి కూతురిని పక్కకి తీసుకెళ్లారు. చెయ్యకూడని పాడు పని ఏదైనా చేశారా? ఆహాహా, పాటలు పాడటం వచ్చా అని అడిగాను, అంతేరా. పద్ధతైన ప్రశ్నేగా. ప్రాబ్లం ఎక్కడొచ్చింది? నేనంత ప్రొఫెషనల్ సింగర్ని కాదు, జస్ట్ బాత్రూమ్ సింగర్నే అంది. పర్లేదు, పాడమని బలవంతం చేశారా? పద బాత్రూంలోకి వెళ్దామన్నా. ఓ మై షిలాకి జవానీ. కష్టపడి ఇల్లు కట్టి కళ్ళు దాగి తగలబెట్టాడంట మీలాంటోడే. ఆయన ఏమన్నా అంటే అన్నామంటారు. మీరేమన్నా శంకరాభరణం శంకరశాస్త్రి గారి ఫ్యామిలీ ఏంటండి? అత్తమామల్ని గౌరవించడం వచ్చా? తిన్నాక ఈ రోజున అవ్వకుండా వంట చేయడం వచ్చా? మూడు బాగున్నప్పుడు మొట్టికాయ లేకుండా, మనసు బాగున్నప్పుడు మక్కలేర కొట్టకుండా మొగుడుతో కాపురం చేయడం వచ్చా అని అడగాల్సింది పోయి పాటలు పద్యాలు అనుకుంటా. నీకు ఒక విషయం అర్థం కావట్లేదురా. అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి. నేనెంత పెద్ద పతివ్రతనో నా మొదటి మొగుడిని అడిగితే చెప్తాడందంట. సిట్యువేషన్కి సింక్లో లేని సామెతలు చెప్పామంటే సితక్కొట్టేస్తాను. నా కథకి ఇంకా క్లైమాక్స్ లేనంటేరా. నిన్నగాక మొన్న కేబీఆర్ పార్క్కి వాకింగ్కి వెళ్తే పొదలెనకాల టీనేజర్లు పుచ్చుకోమని ముద్దులు పెట్టేసుకుంటున్నారు. నా టీనేజ్ రోజులు గుర్తొచ్చాయి నాకు. అంటే టీనేజ్ లో ఉన్నప్పుడు మీరు కూడా పొదల వెనకాల ముద్దులు పెట్టేవారా? అప్పుడు కూడా ఇలాగే ముద్దులు పెట్టుకునే వాళ్ళని చూసేవాళ్ళు. రావు గారు, నాదొక చిన్న అనుమానం. మీ నాన్నగారు పురోహితులు కదా, ఎంతో మంది కుర్రోళ్ళ పెళ్లిళ్ళు చేయించుంటారు. వాళ్ళ ఉసురుగానీ తగిలి మీకు పెళ్ళి అవ్వట్లేదేమో అని నా డౌట్ అనుమానం. వాళ్ళ ఉసురు తగిలితే ఈయనకి ఎప్పుడో పెళ్ళి అయిపోవాలి. సర్లే, బాధపడకండి, ఒక మంచి అమ్మాయి దొరుకుతుందిలే. ఈ జనరేషన్ అమ్మాయిలతో నా రిలేషన్ కష్టమే అనిపిస్తుందిరా. నిన్న కాక మొన్న వచ్చిన న్యూస్, ఒక అబ్బాయి 4 అమ్మాయిలు కలిసి కిడ్నాప్ చేసి రేప్ చేశారంట. పిక్కలు కనిపించేలా నిక్కర్లు, జబ్బలు కనిపించేలా బనియన్లు వేసుకుని రాత్రిపూట ఎవరు తిరగమన్నారు వాడిని? ఇది మనకు కావాల్సిందేరా. అక్కడ మేనేజర్ గారు, ఇక్కడ మీరు తెగ ఏడ్చేస్తుంటే డాట్స్ కనెక్ట్ చేసుకుని దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందేమో అని తెగ ఫీల్ అయిపోయాను. మేనేజర్ ఏడుస్తుందా? చిచ్చి ఆడపిల్ల ఏడుస్తుందని చెబితే ఓదార్చావా అని అడగడం పోయి ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు ఏంటి? గ్యాస్ సిలిండర్ లీక్ అయినప్పుడు ఆడోళ్ళు ఏడ్చేటప్పుడు డోరేసి దూరంగా ఉండాలి. దుస్సాహసాలు చేయకూడదు, దుర్ఘటనలో దుర్మరణం పాలవుతుంది. నిజమే రోయ్, ఇటువంటివి నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. ఒకరోజు ఒక అమ్మాయిని ఓదారుద్దామని వెళ్తే ఓరిసిపోయేలా కొట్టింది. ఏంటది? శర్మం, చాలా డేంజర్. మీలాంటి వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చింది, సరిగ్గా పని చేయకపోయినా శాలరీలు ఇచ్చింది, తొక్కలో రీజన్స్ చెప్పినా సెలవులు ఇచ్చింది, బర్త్డేలంటే బోనస్లు ఇచ్చింది. ఇన్ని చేసినా కూడా ఆవిడ ఏడుస్తుందంటే మీరు నవ్వుతున్నారు చూసారా? కలి ప్రభావం. కలి ప్రభావమో కమలాసన్ ప్రభావమో తర్వాత చూసుకుందాం గానీ ముందు ఆ వీడియో తీసావా లేదా అది చెప్పు. నాది మీలా స్టోన్ హంటెడ్ బండరాతి మనసు అనుకున్నారా? ఐ హావ్ ఎథిక్స్.
10,000 ఇస్తా. వీడియో వాట్సాప్లో కొట్టా, డబ్బులు గూగుల్ పేలో కొట్టండి. అమ్మయ్యా హాయిగా ఉందిరా. కొడితే కొట్టాడు కానీ కొత్త కుక్క కొని పెట్టడం ఆయన అందంట మీలాంటిదే. ఆయన పెళ్లి సంబంధం చెడిపోయిందన్న బాధ కంటే ఈ ఆనందం ఎక్కువైపోయిందంటండి మీకు. రోజు రోజుకి కలికిలో కమలాసంలా తయారవుతున్నారు మీరు. ఆడికి వీడియోకి 10,000 ఇచ్చింది నేనే, మరి గుడ్డు పెట్టి దానికి తెలుస్తురా గుడ్డు. మింగేండి ఫ్యామిలీ షో. అసలే ఏజ్ బార్ అయిపోతుందని ఏడుస్తుంటే నీ సామెతలో ఒకటి సలహా ఏమన్నా ఉంటే చెప్పరా. ఇన్ని రోజులు వీడి సలహాలు వినే సంకనాకపోయి ఉంటావని నా డౌట్. ఊరుమి మంగళ మీద పడిందంట. మధ్యలో నేనేం చేశా? అయినా నాకు విషయం అర్థం కావట్లేదు. ఆ శకుంతలతో పగల రాత్రి ఓ తెగ చాటింగ్ చేసేస్తున్నారు. ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయొచ్చుగా, పని అయిపోద్ది. ఆల్రెడీ చేశాను, జస్ట్ ఫ్రెండ్స్ అంది. ఏం వండినా ఏం తిన్నా ఎక్కడున్నా మీకు ఫోటోలు తీసి మరీ పెట్టుద్ది కదండి. నాతో పాటు ఇంకో 4గురికి పెట్టింది. వాళ్ళకి రాని ఫీలింగ్స్ నీకు ఎందుకు వచ్చాయని తిట్టింది. మీకు చెప్పకుండా ఏ పని చేయదు. నన్ను ఒక గురువులా భావించి సలహాలు అడిగింది. బర్త్డేకి తినే కేక్ దగ్గర నుంచి కోసే చాకు వరకు మీతోనే కొనిపించింది. నన్ను తండ్రిలా భావించి డబ్బులు అడిగింది. చివరికి ఆ విషయాలు కూడా మీతో డిస్కస్ చేసింది కదండి. నన్ను ఒక తల్లిలా భావించి షేర్ చేసింది. అంటే మీరు స్పెండ్ చేసిన టైము, ఖర్చు పెట్టిన డబ్బులు కృష్ణార్పణం. మీ కష్టం పాకిస్తానుడు కూడా రావద్దు రావు గారు. మరేరా సర్లేండి, పెళ్లి చూపులు క్యాన్సిల్ అవ్వడం, శకుంతల హ్యాండ్ ఇవ్వడం, అన్నిటికంటే ఇంపార్టెంట్ మీరు రజనీకాంత్ గారి ఫ్యాన్ అవ్వడం చాలా మంచిదైంది. మధ్యలో ఆయన ఎందుకు గుర్తొచ్చారా? బాబా సినిమాలో ఆయన ఏం చెప్పారో మర్చిపోయారా? ఏం చెప్పారు? భార్య, బిడ్డలు, మావ, మరిది అనే బంధాల్లో కాలడం కంటే బండెడు కట్టెల్లో కాలడం ఎంతో మంచిది అని చెప్పారా లేదా? అంత స్థితప్రజ్ఞత నాకు లేదురా. పుకారములు లేకుండా నేను జీవించలేను. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుందేంటి? మోహన్ బాబు గారు యమజాతకుల్లో రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పిన డైలాగ్. రావు గారు, ఒకసారి నా చెప్పు మొక్కలు మీ చెవిలో వేసుకోండి. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు బిల్ గేట్స్, జెఫ్ బెజోస్, అత్యంత తెలివైన వాళ్ళు ఆల్బర్ట్ ఐన్స్టైన్, స్టీఫెన్ హాకింగ్, అంత టోళ్లే పెళ్ళాల వేడి తట్టుకోలేక విలవెల్లాడిపోయి విడాకులు తీసుకున్నారు. మీ దగ్గర డబ్బులు లేవు, అంత బుర్రా లేదు. అసలు మీరు ఏ ధైర్యంతో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. శిఖర్ ధావన్ పడిన కష్టాలు చూశారు, జానీ డెప్ అనుభవించిన నరకం చూశారు. మహమ్మద్ షమీ అయితే పెళ్ళం పెట్టే టార్చర్ తట్టుకోలేక 3 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేశాడంట. ఇన్ని దారుణాలు చూసి కూడా మీరు ఇంకా పెళ్లి చేసుకుంటాను ఎగిరితే నరేంద్ర మోదీ, యోగి ఆదిత్యనాథ్ ఇద్దరు కలిసి వచ్చినా కూడా మిమ్మల్ని కాపాడలేరు. నువ్వు భయపెడితే భయపడిపోయి ప్యాంట్ తడిపేసుకుంటా అనుకుంటున్నావా? జానీ ఒకరు ఓల్డ్ మంక్ అయినా, ఓల్డ్ మంక్ జానీ ఒకరైనా నేను పెళ్లి చేసుకుని తీరుతాను. భారతదేశం నుంచి విడిపోయి పాకిస్తాన్ అడుగుతున్నాను చూశాక కూడా ఖలిస్తాన్ కావాలని ఎగిరాడంట మీలాంటోడే. ఒరే పిచ్చోడా, నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసావా? ఇందాకటి నుంచి ఆ సరియు నన్ను చూడటం కోసం, నాకు దగ్గరగా ఉండటం కోసం ఎక్కడెక్కడే తచ్చట్లాడుతుంది. మరి దానికేమంటావు? మీరు అన్నది బాగున్నది. ఆవిడ అనబోయేది విని మీకు దడుపు జ్వరం రాకపోతే అప్పుడు అడగండి. అమ్మ సరయు, ఒకసారి ఇట్రా. ఓకే. నువ్వు పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయికి ఏ ఉండాలి, ఎంత ఉండాలి, ఎలా ఉండాలి? మహేష్ బాబులా తెల్లగా ఉండాలి, ప్రభాస్ లా పొడుగ్గా ఉండాలి, రామ్ చరణ్ లా కామ్ గా ఉండాలి, పవన్ కళ్యాణ్ లా ఫెరషియస్ గా ఉండాలి, ఎన్టీఆర్ లా మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి, విజయ్ దేవరకొండలా ఫిట్ గా ఉండాలి, అల్లు అర్జున్ లా డబ్బులుండాలి, అనంత్ అంబానీలా పెళ్లికి 4,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఫైనల్ గా వీడిలా ఉండకూడదు. ఇప్పుడేమంటారు? సడన్ గా నువ్వు నాకు దేవుడిలా కనిపిస్తున్నావురా. నీ సామెతలు సూదుల్లా గుచ్చుకుంటే దాని ఎక్స్పెక్టేషన్స్ గుణపంలా గుచ్చుకుంటాయి. మరి ఇంత డెల్యూషన్ లో బతికేస్తుంది ఏంట్రా? నల్లకోడైనా తెల్లగుడ్డే పెట్టుద్దని ఒక్కసారి యూనే కాదు, ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి. ఏ అమ్మాయి మూతి దగ్గర మైకెట్టి అడిగినా కాబోయే మొగుడి జీతం నెలకి 40 లక్షలు ఉండాలంటున్నారు. ఆ ఒక్క మాటతో కుర్రోళ్ళందరూ కాలేజీకి వెళ్ళడం మానేసి కావలసినంత కొబ్బరి నూనె కొనుక్కున్నారు. తలక రాసుకుని వేడి తగ్గించుకుందామనా? ఒంటికి రాసుకుని దొంగతనాలు చేయడానికి. ఓహో, సుబ్బారావు గారు నిన్న జ్వరం వచ్చిందన్నారుగా, ఎలా ఉంది? తగ్గిందా? అమలాపురంలో 6 సెంట్ల భూమి, పిఠాపురంలో 10,000 రెంట్ వచ్చే మెకానిక్ షెడ్, నేను పోయిన తర్వాత వచ్చే ఇన్సూరెన్స్, పోకముందు వచ్చే ప్రావిడెంట్ ఫండ్ మొత్తం మీకే వస్తాయి. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం అంటారు? అయ్యో, ఏం చెప్పకుండా వెళ్ళిపోయింది ఏంటండి? జ్వరం తగ్గిందా అని అడిగింది, జీవితాంతం తోడుంటారని అడగల. మరీ ఇంత డెస్పరేషన్తో కొట్టుమిట్టాడే మీలాంటి వాళ్ళ గురించి గీతలో పరమాత్మ ఏం చెప్పాడో తెలుసా? ఏమైంది? ఏం కాలేదు. ఏదో చేశారు. ఏమీ చేయలేదురా.
ఏమీ చెయ్యకపోతే ఆ చాచి కొట్టిన సౌండ్కి మీ చెంపకి అవినాభావ సంబంధం కనిపిస్తుంది ఎందుకు మరి? యాం చింతయామి సతతం సామై విరక్త సాప్యన్య విచ్యతి జనో సజనో అన్యశక్త అస్మత్కృతీజ పరిశుష్యతి కాంచి ధన్య దిక్తాం చ తంచ మదనం చ ఇమాం చ మాం చ. తెలుగులో చెప్పరా ప్లీజ్. అరే నేను నీతో హలో అంటే నువ్వేమనాలి? హలో అనాలి. హౌ డు యు డు అంటే హౌ డు యు డు అనాలి. ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ టూ అనాలి. మరి అదేంట్రా చాచి పెట్టి కొట్టింది? నీ శానీలండి. ఓ మంచి మర్యాద పద్ధతే పాడు ఏమి తెలుసని ఏ రోజైనా స్కూల్కి వెళ్ళి చదువుకుని ఎడితే మరేరా గొడ్ల సావిట్లో పేడకళ్ళు ఎత్తుకోవాల్సిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చింది. ఇంటర్వ్యూ చేసేటప్పుడే పంక్చువల్ గా ఉండాలి, పని సరిగ్గా చేయాలి అని చెప్పడంతో పాటు ఆఫీస్ లో అందమైన అబ్బాయిలు ఎవరైనా ప్రపోజ్ చేస్తే పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వాలి అని కండిషన్ కూడా పెట్టాలి కదా. దాంతో పాటు ఇంకోటి కూడా పెట్టాలి. ఆ అబ్బాయి నచ్చితే ప్రేమించి పెళ్లి చేసుకోవాలనా? సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి తప్ప చాచి పెట్టి కొట్టకూడదు. అసలు పెళ్ళే వద్దనుకున్న నీ జీవితంలో కూడా ఒక రోజు ఒక అందమైన ఆస్తిపర్రాలైన అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి ప్రేమలో పడి నువ్వు గిలగిలా కొట్టుకుంటావు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడిగే క్వశ్చన్లకి సమాధానాలు చెప్పుకోలేక విలవిల్లాడిపోతావు. ఆ పిల్ల మెయింటెనెన్స్ తట్టుకోలేక నువ్వు అల్లల్లాడిపోతావు. ఇదే నా శాపం. సంవత్సరం క్రితం మీరు మెట్ల మీద నుంచి జారిపడి నడ్డెర కొట్టుకుని బెడ్ ఎక్కితే మీకు చాకరీ చేసింది ఎవడు? నువ్వే. నెల రోజుల క్రితం మీరు ఈ అమ్మాయి కట్టలేదని నడు రోడ్డు మీద మిమ్మల్ని దింపేసి బండి తీసుకెళ్లిపోతే ఈ అమ్మాయి కట్టి తెచ్చింది ఎవడు? అది నువ్వే. వారం క్రితం తప్పిపోయిన కుక్క పిల్లని తిరిగి ఇవ్వడానికి మీరు వెళ్ళినప్పుడు దొంగడానికి వాళ్ళు మిమ్మల్ని పోలీసులకు పట్టిస్తే మీకు స్టేషన్కి వచ్చి బెయిల్ ఇచ్చింది ఎవడు? అది కూడా నువ్వేగా. ఇన్నిసార్లు సాయం చేసినా కూడా మర్చిపోయి శాపనార్థాలు పెడతారా? నేను గిలగలా కొట్టుకుని విలవల్లాడడం కాదు, మిమ్మల్ని సలసలా కాగే నూనెలో వేయించాలి. అరే నీ నోటితో అనకరా, జరిగిపోద్ది. భూలోకంలో ఎలాగో ఏ సుఖం లేదు, కనీసం స్వర్గానికి వెళ్ళైనా ఎంజాయ్ చేద్దామనే ప్లాన్ లో ఉన్నాను నేను. సన్నాయి నొక్కుల సరియు, సన్నాయి నొక్కుల సరియు, సన్నాయి నొక్కుల సరియు. ఏంటి దీని ఇంటి పేరు సన్నాయి నొక్కుళ్ళ? 3 ఎపిసోడ్ల నుంచి అన్ని నొక్కులు నొక్కిన తర్వాత కూడా మీకు అర్థం కాలే? కోర్టులో ముద్దాయిని పిలుచుకెళ్తాడంటే ఇవాళ దాని చేతిలో దీనికి పంపజంబ లంపలగడే. మీరు హ్యాపీయేగా? కుకింగ్ ప్రోగ్రామ్ సిరీస్ కోసం స్క్రిప్ట్ రెడీ చేయమన్నా, చేసావా? అద్దరిపై రెసిపీలు రాసుకొచ్చా. వీడియో చూసే వాళ్ళకి ఫోన్ స్పీకర్ నుంచి బయటికి వస్తుంది స్మెల్. సెల్ఫ్ డబ్బా తగ్గించు. ట్రోలర్స్ కి దొరికావంటే లైఫ్ లాంగ్ వేసుకుంటాను నిన్ను. అది టివ్వు. చికెన్ తో చింతకాయ పచ్చడి చేయడం ఎలా? కొత్తగా కనిపెట్టిన డిష్ మన ఛానల్లోనే ఫస్ట్. మటన్ తో మామిడికాయ పచ్చడి చేయడం ఎలా? మా వంశంలో తరతరాలుగా వస్తున్న రెసిపీ. పనస పొట్టుతో పాయసం చేయడం ఎలా? తమ్నేల్ పెట్టి చూడండి. మిలియన్ వ్యూస్ రాకపోతే అప్పుడు నన్ను అడగండి. ఏమే గుర్రపు డెక్క మొహం దానా, తింటే 4 రోజులు నాన్ స్టాప్ గా నీళ్ళ విరోచనాలయ్యే పనికిమాలిన రెసిపీలు తీసుకొచ్చి వంశపారంపర్యంగా వచ్చాయని వేషాలేస్తావే వేషాలు. తమ్నేల్ పెడితే మిలియన్లో వ్యూస్ రావడం కాదే, వాళ్ళందరూ అడ్రస్ ఎత్తుక్కుంటూ వచ్చి ఎగరేసి మరీ తంతారు నన్ను. ఏమే మటన్ తో మామిడికాయ పచ్చడి పెట్టడం కాదే, ఈ రోజు నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి మాగే పచ్చడి పెడతాను. కళా ఇరగొట్టారా? ఈప్ మీద కొట్టాను. యాక్షన్ సీక్వెన్స్ లో డ్రీమ్స్ లోనే ఆపేయండి. రియాలిటీలోకి రానివద్దు. రికమెండేషన్ తో వచ్చిందని మర్చిపోవద్దు. మర్చిపోతే గుర్తు చేయడానికి నువ్వు ఉన్నావు కదరా పారం. మీ నమ్మకానికి సదా కృతజ్ఞుణ్ణి. అమ్మా సరియు, ఇంకోసారి ఇలాంటి చెత్త చెత్త కథలు రాసుకొచ్చావంటే నిన్ను చిత్తు చిత్తుకి. చూడమ్మా సరియు, ఇంత చిన్న వయసులో క్రియేటివ్ హెడ్ గా ఇంత పెద్ద బాధ్యత నువ్వు వేయడం కరెక్ట్ కాదు. నిజమే మేడం, ఇంత గొప్ప వంటకాలు నైట్ అంతా ఆలోచించి మెడల్ నొప్పులు కూడా వచ్చేసాయి. అందుకే ముందుగా కొంచెం ఈజీ వర్క్ తో స్టార్ట్ చేద్దాం. ఓకే పరం మేడం, ఆ యదవన్ పిల్లి. సూర్యమండలం సుబ్బారావు, సూర్యమండలం సుబ్బారావు, సూర్యమండలం సుబ్బారావు. ఇప్పుడు నేనేం చేశాను రా నన్ను పిలుస్తుంది? ఏమీ చేయట్లేదనే పిలుస్తుందేమో. మన ప్యాంట్రీలో టిష్యూ బాక్స్ ఒకటి లేపేశాను రా, అది తెలిసిపోయిందంటవా? అయ్యుండొచ్చు. నిన్న బాత్రూమ్ లో కలరా ఉండల ప్యాకెట్ ఒకటి కాజేశారా, కనిపెట్టేసిందంటవా? కావచ్చు. కొంప తీసి నేను సరియు వెనకాల తిరుగుతున్నా అని తెలిసి జల్సీ ఫీల్ అవుతుందేమో. ఛాన్సే లేదు. బీ ఆప్టిమిస్టిక్ రా. డెస్పరేషన్ కూడా ఓ హద్దు ఉండాలి. ఆప్టిమిజం అన్ని వేళలా పనిచేయదు. ఆవిడ గురించి మీకు అసలే తెలియదు. ఆవిడ భాషా ఫ్లాష్ బ్యాక్ నాకు మాత్రమే తెలుసు.
మీరు 4 కాలాల పాటు నవ్వుతూ బతకాలని కోరుకునే మనిషిగా చెప్తున్నా ఎక్కువగా ఏదేదో ఊహించుకోకండి. ఏం జరిగిందో ఎందుకు పిలిచిందో వెళ్ళి అడగండి. వెళ్తున్నాం. ఇన్ని రోజులు మీరు నన్ను ప్రేమిస్తున్నారని తెలియక ఎవరెవరి వెనకాలో తిరిగాను. పెద్దలు ఊరికే అనలేదు, మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళే ఎక్కువ ఇంపార్టెంట్ అని. ఈ రోజు నుంచి నా మనసు, శరీరం అంతా మీకే అంకితం. రే నూతిలో నాచు మొక్క నాయాల మీనింగ్ లేకుండా మాట్లాడావంటే మక్కిలు ఎరగొడతా. మూసుకొని కూర్చో. కూర్చునేంత టైం లేదు. మ్యాటర్ ఏంటో తొందరగా చెప్పండి. అవతల చాలా పనులు ఉన్నాయి. పనులు చేయకపోతే మీరే చేయలేదంటారు. మళ్ళీ ఇలాంటి తొక్కలో మీటింగ్స్ అన్ని పెట్టి టైం వేస్ట్ చేస్తారు. కష్టపడి పని చేసేవాడు కూడా ఇన్ని కటింగ్లు ఇవ్వడు. కూర్చో. నీకు సరియు తెలుసు కదా? తెలుసు. తను ఈ కంపెనీలోకి ఎలా వచ్చిందో కూడా తెలుసు కదా? మర్చిపోవటానికి నాకేం మెమరీ లాస్ లేదు. తను కథలు రాయడానికి చాలా కష్టపడుతుంది. వినలేక మేము కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. నువ్వు బాధపడకూడదనే తన్ని క్రియేటివ్ హెడ్ గా పీకేసి ఎడిటర్ గా డిమోషన్ ఇచ్చా. నేర్పించు. ఆల్రెడీ చేస్తున్న పనికే శాలరీ సరిగ్గా ఇవ్వట్లేదు, మళ్ళీ ఇదోట మాకు. తను కొత్తగా జాయిన్ అయింది. వర్క్ లో కొంచెం కంఫర్టబుల్ గా అవ్వాలి కదా. కొత్త వాళ్ళ కంఫర్ట్ కోసం పాత వాళ్ళని ప్రెషర్ పెట్టి ప్రాణాలు తీసేద్దాం అనుకుంటున్నారా? అయ్యేం కుదరవు. నువ్వెంత త్వరగా తనకి వర్క్ నేర్పిస్తే అంత త్వరగా నీ మీద ప్రెషర్ తగ్గిపోతుంది. మహేష్ బాబు లాగా తెల్లగా ఉండాలి, ప్రభాస్ లాగా పొడుగ్గా ఉండాలి. అందుకే వాళ్ళని అడగమనండి, వచ్చి నేర్పిస్తారు. బాబు సుబ్బారావు, నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నావు. ఇది రిక్వెస్ట్ కాదు, ఆర్డర్. వదిలేయండి మేడం, నాకెవరు నేర్పించక్కర్లేదు, నేనే నేర్చుకుంటాను. ఎన్ని సంవత్సరాలకి? కంప్యూటర్ ఆన్ చేయడానికి 6 నెలలు పట్టింది. ఎడిటింగ్ అంటే కనీసం 6 ఏళ్ళైనా పడుతుంది కదా మేడం. ఈ లోపు నేను కంపెనీ మూసేసి మూటాముళ్ళు సర్దుకొని ఊరెళ్ళిపోతా. ఆ పని చేయండి, అందరూ హాయిగా ఉంటాం. అది రికమెండేషన్ తో వచ్చింది కాబట్టి కలలో కొట్టి వదిలేసా. చెప్పింది నోరు మూసుకొని చెయ్యకపోతే దవడ తీస్తా. నన్ను కలలో కొట్టారా? నా కంపెనీలో నా క్యాబిన్ లో కలలో కొట్టే రైట్ కూడా లేదా? నీ నువ్వు లేకపోతే నేను ఏమైపోయేదాను రపరం. మీ అభిమానానికి సదా బానిసని. అలా చంపక ముందే నువ్వు పంపించేరా. వెళ్తాం. పనిలో పని కానిచ్చేద్దాం. ఆ పనికి మళ్ళీ ఎదవని కూడా పిల్లు. నవనీతం కృష్ణ పరమాత్మ, నవనీతం కృష్ణ పరమాత్మ, నవనీతం కృష్ణ పరమాత్మ. రాసావా? 10 రూపాయలు. ఎలా వచ్చింది? ఏడిపించేస్తా. నన్నా? ఆడియన్స్ ని. చెప్పు. తనకిష్టం లేని పెళ్లి చేసుకుందన్న కోపంతో కన్న కూతుర్ని కట్టుబట్టలతో బయటికి గెంటేస్తాడా తండ్రి. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత కూతురు మీద ప్రేమ చావక తనని ఎలా అయినా ఒప్పించి తీసుకురావాలని మనవడితో చెప్తాడు. అత్తయ్యని ఎలా అయినా ఒప్పించి తాతయ్య దగ్గరికి తీసుకురావాలని ఈజిప్ట్ నుంచి ఇండియా బయలుదేరతాడా మనవడు. ఈజిప్ట్ కాదు, ఇటలీ. మీకెలా తెలుసు? నాకేంటి, తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు. అత్తారింటికి దారేది సినిమా 6 సార్లు చూసా. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు ఇక్కడ. వచ్చి ఇన్ని సంవత్సరాలైనా మర్చిపోలేదన్నమాట. కొన్ని కథలు చిరస్థాయిగా నిలిచిపోతాయిరా. అలాంటి కథలు కాపీ కొట్టాలని ట్రై చేసావనుకో కాల్ చేస్తారు. ముంజికాయలాంటి మీ బుర్రలో ఇంత మెమరీ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రే చీకేసిన తాటింక మొహం నాయాలా. రే కాపీ కొట్టడం ఒక ఆర్ట్రా. సొంతంగా రాసే తెలివితేటలు నీకెలాగో లేవు. కనీసం ఏ కథ కాపీ కొట్టాలో కూడా తెలుసుకోకపోతే ఎలా? సర్లేండి, మీరు మరీ ఎంత ఫీల్ అవుతున్నారు కాబట్టి కథలు బాగా రాస్తావా? కాపీ కొట్టడం బాగా నేర్చుకుంటా. హే కృష్ణ పరమాత్మ. నాన్న, a+b² a² + b² తర్వాత ఏం వస్తుందన్నా? అన్ని లెక్కలు వచ్చింటే ఏ కలెక్టర్ అయ్యేవాడినే. కథలు ఎందుకు రాసుకుంటా? a+b² లో a² + b² తర్వాత వచ్చేది 2ab. బేసిక్ మ్యాథమెటిక్స్ కూడా తెలియవు. నా కడుపుని ఎలా పుట్టావురా బుర్ర తక్కువ సన్నాసి. నేను కడుపులో ఉన్నప్పుడు భక్తితో భగవద్గీత చదువుంటే బుర్ర బాగానే పనిచేసేది. 3 మొక్కలాట్లు ఆడావు, లెక్కలు రాకుండా పోయా. నామే తొయ్యకు. నీ బాబు మందబుద్ధే నీకు వచ్చింది. నేలకు పోయేదాన్ని నెత్తికి రాసుకుంటావు. తారేపోయే దరిద్రాలని ఇంటికి తెచ్చి పెట్టుకుంటావు. నాన్న 2 + 2 ఎంత నాన్న? థ్యాంక్స్. నన్ను ఎలివేట్ చేయాలన్న నీ సదుద్దేశం నాకు అర్థమైంది. కానీ నేను లెక్కల్లో మరీ అంత వీక్ కాదు. లెక్కల్లోనే కాదు నాన్న, నువ్వు అన్నిట్లోనూ స్ట్రాంగే. నువ్వు ఎందులోనూ వీక్ కాదు. ఆ ఒక్క విషయంలో తప్ప. ఏ విషయంలో? అదే ఆ విషయంలోనే. చిన్న పిల్ల ఉంది, ఆ డిస్కషన్స్ ఇప్పుడు. ఆ విషయం మీద అనుమానాలు అసలే వద్దు. ఇన్నేళ్ళొచ్చినా పెళ్లి చేసుకోకపోతే ఎన్ని అనుమానాలైనా వస్తాయి. అయినా నిన్ను కాదు,
ఆ సుబ్బారావుని అనాలి. ఆ దరిద్రుడితో సావాసం బట్టే నువ్వు ఇలా తయారయ్యావు. ఇదిగో ఆయన్ని మాత్రం ఏమన్నదో చెప్తున్నా, ఆయన ఒక గొప్ప మనిషి. చిచ్చుగల వాళ్ళ కోడలు చిత్రాంగేని ఆడికి ఈ జన్మలో పెళ్ళవదు. నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే వాడికి కంపెనీ ఇచ్చేవాళ్ళు ఉండరని నీకు పెళ్లి కాకుండా ఏవో చేతపడి చేస్తున్నాడని నా అనుమానం. నిజం చెప్పరా, నాకు పెళ్ళైతే నీకు కంపెనీ ఉండదని నాకు పెళ్ళి అవ్వకుండా చేతబడులు అయ్యి చేపిస్తున్నావు కదా. అక్కడ ఆయన కూడా ఎగ్జాక్ట్ గా అదే ఫీల్ అవుతున్నాడు. ఏడ్చాడు అదవా, ఆ దరిద్రుడికి ఎవరు చేతబడి చేస్తాడు? డబ్బులు బొక్క. డబ్బులంటే గుర్తొచ్చింది, కరెంటు బిల్లు కట్టావా? కట్టాను. వాటర్ బిల్లు? అది కూడా కట్టా. హౌస్ రెంట్? ఏం మాట్లాడవే, కట్టావా లేదా? అసలే ఇంటి ఓనర్కి మూలశంక. ఒక్కరోజు లేట్ అయినా నిప్పులు తొక్కిన కోతిలా చెలరేగిపోతాడు. మీరు ఇల్లు అడుగుతేమో మీ అంత గొప్ప లేరంటారు, మీరు రెంట్ అడిగితేనేమో కోతులతో కుక్కతో పోలుస్తారు. రే కృష్ణ, రెంట్ ఎక్కడా? రే కృష్ణ ఏంట్రా, బొట్టుకోసి పేరెట్టావా? నోటుకొచ్చట్టు వాగేమంటే పళ్ళు రాలుతాయి. అమ్మా పోన్లే అమ్మా, వయసులో పెద్దోడేగా, ఓ మాట అంటే ఏమైంది? వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. టైంకి నా రెంట్ నాకు పడేస్తే మాట తులాల్సిన అవసరం లేదు. నాకేం పని లేదు మీ చుట్టూ తిరగడానికి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 2 రోజుల క్రితమే కదా రెంట్ కట్టాను. ఏరా, ఇచ్చేసావు కదా? ఇచ్చావా లేదా? దాని స్కూల్ ఫీజులో కొంచెం డబ్బులు తక్కువైతే ఆ డబ్బులు అక్కడ కట్టాను. సార్, ఇంతకు ముందు ఎప్పుడు లేట్ చేయలేదు కదా, ఒకసారికి ఎందుకు ఇలా ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తారు? కొంచెం అర్థం చేసుకోండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను కట్టేస్తాను కదా. బయటికి చిన్న ఇది ఇంట్లోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి నాకు మనశ్శాంతి లేదు. దీని అమ్మా నాన్న చేస్తే ఏ అనాథాశ్రమంలో పడేయక నానెత్తిన పెట్టావెందుకురా? గంటేరా దీన్ని బయటికి. ఇది ఇంకొక క్షణం ఇంట్లో ఉందంటే నేను ఊరేసుకు చేస్తాను. ఆ ఊరేదో మీ సొంతలు కొనుక్కొని దాంట్లో వేసుకోండి. మా ఇంట్లో కాదు, దెయ్యాల కంపెనీ ఎవరు రారు. రెంట్ కట్టే దిక్కులేదు కానీ పౌరుషంగా తక్కువ లేదు. నువ్వు లోపలికి వెళ్ళు. సాయంత్రం లోపు నీ డబ్బులు నీకు ఇస్తా. ఇంకోసారి ఇంటి మీదకి వచ్చావు అనుకో, నాకు తెక్కరేగుద్దు. రేగితే ఏం జరుగుద్దో నేను రచ్చగొట్టి ఇక్కడ పంపించాడు చూసావా, ఆ అడుగు చెప్తాడు. పో మా, ఇంకోసారి దాని మీద చెయ్యొద్దమ్మా. 34 ఏళ్ళు వచ్చాయి, పెళ్లి చేసుకోలేదు, సొంతలు కొనుక్కోలేదు, ఒక్క రూపాయి కూడా సేవ్ చేయలేదు. నువ్వు సంపాదించిన డబ్బులతో పాటు నేనిచ్చిన డబ్బులు కూడా దానికే తగలేస్తున్నావు. కడుపు రగిలిపోతోందిరా. ఓ పని చెయ్యి, నేను 6 గంటల్లో పాచి పని చేసి డబ్బులు తెస్తాను, అది కూడా దానికే తగలే. అందుకడు రే. ఏంట్రా ఏడు మొహం పెట్టావు? ఆ చంపేంటి పూర్ణంబూర్లో వాచింది? నా సంగతి ఎందుకులేండి, మీరెక్కడికి తెగ రెడీ అయిపోతున్నారు? డేట్కి వెళ్తున్నారా? డేట్కా? సరయుతోనా? చిచ్చి, సంగీత్తో. సంగీత్ అంటే మీరు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మీతో పోటీ పడి మరి తెగ చదివేసేది అమ్మాయేనా? యా, ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో హాయ్ చెప్పింది, ఇవాళ కాఫీ కలుస్తున్నావు. నా అనుమానం నిజం కాకపోతే అటు నుంచి ఫిల్మ్ నగర్ టెంపుల్కి వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు. నువ్వు రెడీగా ఉండే? ఇన్ని సంవత్సరాల నుంచి ఉలుకు పలుకు లేకుండా ఇప్పుడు సడన్గా కలుద్దామంటుందంటే నా మనసు ఎందుకు కీడు సెంటేస్తుంది. కీడు గీడు అన్నావంటే మెడబట్టుకుని మేడ మీద తోసి చంపాను. నా పేరుతో ప్రాబ్లం లేని అమ్మాయి అది ఒక్కతేరా. షీఈ్ మై లాస్ట్ హోప్. అందుకే దసరా సెలవుల తర్వాత కలుద్దామన్నా వినకుండా ఇమీడియట్గా ఇప్పుడే కలుద్దామన్నా. వెళ్ళి పెళ్లి శుభలేఖతో తిరిగి వస్తా. అందాక సెలవు. రావు గారు, ఒక 20,000 ఉంటే. అమ్మో, 20,000 నా దగ్గర లేవు. ఏంట్రా అంత అర్జెంటా? సర్లే, ఒక 1 అవర్లో కొడతా. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. హాయ్. చాలాసేపు అయిందా వచ్చి? అబ్బే లేదు సంగీత, ఇప్పుడే. నన్ను 11కి రమ్మని నువ్వు ఇప్పుడు వచ్చావా? అయ్యో లేదు, నేను 10కే వచ్చాను. 10కి ఎవరికి అపాయింట్మెంట్ ఇచ్చావు? అదేం లేదు, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. జస్ట్ చూసే పని అయితే వీడియో కాల్లోనే చూడొచ్చు కదా, ఇక్కడ వరకు ఎందుకు రమ్మని పిలవడం? అంటే అది నేను నీకు విషయం చెప్పాలి. చెప్పేది నోట్తో అయితే కళ్ళతో తినేసేలా చూస్తావు దేనికి? త్వరగా చెప్పు, టైం లేదు. అంటే నేను నువ్వు నిన్ను నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు కదా?
నువ్వంటే నాకు అసహ్యం. నేనేం చేశాను? నీకు పొగరు. నువ్వెప్పుడు చూసావు? చూస్తే కనబడదు, అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. కాలేజ్లో తమరు టాపర్ కదా. చదువుకి పొగరుకి ఏంటి సంబంధం? నీ వల్ల నా జీవితం నాశనమైంది. చవరుగా కంటితో చూడటమే తప్ప ఎప్పుడు నేను చేత్తో కూడా టచ్ చేసింది లేదు. నేను నీ జీవితం నాశనం చేయటం ఏంటి? అది కాదు. మరేది? ఫస్ట్ క్లాస్ నుంచి నేను ఎప్పుడు క్లాస్లో ఫస్టే. మా పేరెంట్స్ని ఎంతో ప్రౌడ్ అయ్యేలా చేశా. నా కర్మ కాలి నువ్వు చదివే కాలేజ్లో జాయిన్ అయ్యా. అక్కడి నుంచి ఎప్పుడూ సెకండే. నీ వల్ల చిన్నప్పటి నుంచి కష్టపడి సంపాదించుకున్న పేరు గౌరవం అన్నీ నాశనం అయ్యాయి. అలా నువ్వు నా జీవితాన్ని నాశనం చేసావు. మీరు ఇప్పుడే ప్రపోజ్ చేస్తే అమ్మాయి నో చెప్పే ఛాన్సులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదే మీరు కష్టపడి చదివి కాలేజీ టాప్ వచ్చి అప్పుడు ప్రపోజ్ చేశారనుకోండి, ఇంప్రెస్ అయిపోయి ఈజీగా పడిపోద్ది. ఆడు పెద్ద మేధావి, వాడి మాటలు విని నువ్వు ఊపుకుంటూ వచ్చేసావా? అయినా నాకు ఒక విషయం అర్థం కావట్లేదు, అసలు ఎప్పుడు నువ్వే ఫస్ట్ ఎలా వచ్చావు? ప్రొఫెసర్స్కి ఎంత ఇచ్చావేంటి? అయ్యో కష్టపడి చదివాను. మేము కష్టపడి చదవలేదు మరి. అయినా నాకు ఇంకో విషయం అర్థం కాదు, వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ 10 గంటలు రాసినా పూర్తవ్వదు. నువ్వు 3 అవర్స్లో ఎలా రాసేవాడివి? ఇప్పుడైనా నిజం చెప్పు, ఎంత ఇచ్చావు? ఎవరికి? అబ్బో నీ కాస్కారే. చూడు సంగీత, అవన్నీ ఎప్పుడో జరిగిపోయాయి, వదిలేయి. నేను చెప్పేది ఒక్కసారి విను ప్లీజ్. ఇద్దరం ఒకే కాలేజ్లో చదువుకున్నాం, ఇప్పుడు ఒకే ఆఫీస్లో కలిసి పని చేసుకుందాం. పెళ్లి చేసుకుని ఒకే ఇంట్లో ఉన్నాం అనుకో, ఇంటి రెంటు రాను పోను పెట్రోలు ఎంత సేవ్ అవుద్దో తెలుసా? నువ్వు ఎస్సను చెల్ల రామూర్తి శాస్త్రి గారు అని పెద్ద పండితులు ముహూర్తాలు పెట్టించేస్తాను. తొక్కలో పెట్రోల్ సేవ్ చేసుకోవడం కోసం నేను పెళ్లి చేసుకోవాలా? అయినా నేనంటే అంత ఇష్టం ఉంటే ఇన్ని రోజుల సరియుకి ఎందుకు సైట్ వేసావు బాబు? ఇంకా ఆఫీస్లో కూడా జాయిన్ కాలేదు, అప్పుడే ఇన్ఫర్మేషన్ లాగేసావా? అది ప్రభాస్ కోసం చెప్పిన డైలాగ్. దానికి నువ్విచ్చిన ఎక్స్ప్రెషన్ ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ వైరల్ అయింది తెలుసా? ఇదిగో చూడు సుబ్బారావు, నువ్వు నా కోసం కష్టపడి చదివినా దానివల్ల నా పరువు పోయింది. లైఫ్ అంతా నిన్ను ఎనిమిగానే చూశాను. ఇప్పుడు సడన్ గా హస్బెండ్ అంటే యాక్సెప్ట్ చేయలేను. ఐఎమ్ సారీ. నేను ప్రపోజ్ చేస్తాను నీకు ముందే తెలుసు కదా? తెలుసు. ప్రపంచంలో నువ్వొక్కడవే మేధావి కాదు. నీ ఆన్సర్ నో అయినప్పుడు ఇంత దూరం ఎందుకు వచ్చావు? లైఫ్ మొత్తం వెయిట్ చేశా నీ పైన రివెంజ్ తీసుకోవడం కోసం. ఇంత మంచి అవకాశాన్ని ఎందుకు వదులుకుంటా? గుడ్ బై. ఇన్ని సంవత్సరాలుగా నీకెందుకు పెళ్లి కాలేదు తెలుసా? నీ మొహానికి అంత సీన్ లేదు కాబట్టి. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? మీరేగా అట్నుంచి అటు ఫిల్మ్ నగర్కి వెళ్ళి పెళ్లి చేసుకుంటా రెడీగా ఉండమన్నారు. ఈ అమ్మాయిలందరూ ఇంతేనండి. హాయ్ చెప్పి ఆశ పెడతారు, బాయ్ చెప్పి బాధ పెడతారు. ఎక్కడో ఆట వెనకాల రాసుంటే చదివా. నేనేం అన్యాయం చేశాను రా దానికి? మరి ఇంత అవమానించాలా? ఈవేళ రేపు అమ్మాయిల్లో ప్రతీకార ధోరణి బాగా పెరిగిపోయిందండి. మగాళ్ళని మరీ నీచంగా చూస్తున్నారు. ఏమన్నంటే ఒకప్పుడు మీరు మమ్మల్ని చూడలేదా అంటున్నారు. ఎప్పుడో ఎవరో చేసిన తప్పుకి ఈ జనరేషన్లో మనం బలవుతున్నాం. సర్లే బాధపడకండి, మిమ్మల్ని అర్థం చేసుకునే ఒక మంచి అమ్మాయి మీ జీవితంలోకి వస్తుందిలే. పెళ్లి విషయంలో నువ్వు ఎప్పుడూ చెప్పేది కరెక్టరా కృష్ణ? ఒంటరిగా పుట్టాము, ఒంటరిగా పోతాం. ఒంటరిగా బతకలేమా? సారీ నాన్న, నా వల్ల నువ్వు అందరితో మాటలు పడుతున్నావు. పెద్దోళ్ళు అన్నకి ఏవోటి అంటూ ఉంటారు, అన్నీ పట్టించుకోకూడదు. నానమ్మ నేను తిట్టింది, కొట్టింది, నీ కోపం రాలేదా? ఆఫీస్లో బాసులు తిడతారు, నోరు మూసుకుంటాం. ఇంటి రెంట్ టైంకి కట్టకపోతే ఓనర్లు తిడతారు, అప్పుడు నోరు మూసుకుంటాం. అంతెందుకు, రోడ్డు మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు సడన్గా రోడ్డుకి ఎవడో అడ్డం వస్తాడు. తప్పేదో మందైనట్టు సీరియస్గా ఓ లుక్ ఇచ్చి ఏవో తిట్టుకుంటూ పోతాడు. మనకెందుకు వచ్చిన గొడవలే అని చెప్పి అప్పుడు కూడా నోరు మూసుకునే ఉంటాం. మన వాళ్ళు, మనల్ని ప్రేమించేవాళ్ళు ఒక మాట అంటే తీసుకోలేకపోతే ఎలాగే? నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానన్నా, అప్పుడు నానమ్మ నేను ఏమీ అనదు. నానమ్మ కోపం నీ మీద కాదే, నా మీద. పెళ్లి చేసుకోవట్లేదని. మరి చేసుకోవచ్చు కదా నాన్న, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. సాల్వ్ అవుతాయో కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయో, అయినా మన చేతుల్లో ఏముంది చెప్పు? అంతా ఏందయ్యా.
ఇదిగోండి సార్ మీ కాఫీ. ఎవరా నువ్వు? కొత్తగా జాయిన్ అవ్వా? అరే పరంజ్యోతి నువ్వా? అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లా గుబురుగా ఉండేది గడ్డం నరికేసిన నల్లమల అడవుల్లో ఈ గుండేంట్రా? పెళ్ళవట్లేదని మీరు పడే బాధ చూడలేక నిత్యామీనల్ లాంటి న్యాచురల్ బ్యూటీతో మీకు పెళ్లి కుదరాలని శ్రీవారికి తలనీనాలు సమర్పించుకున్నాను సార్. భలే పని జరిగిందిరా. లైఫ్లో పెళ్ళే చేసుకోకూడదని నేను కూడా అదే శ్రీవారి మీద ఒట్టేసుకున్నా. ఇదెక్కడి ట్విస్ట్ అండి బాబు? అనవసరంగా అలిపిరి మార్గంలో కష్టపడి కొండెక్కా. అయినా మల్లేశ్వరిలో వెంకటేష్ లాగా పెళ్లి పెళ్లి అని కలవరించేవాళ్ళు మన్మధుడిలో నాగార్జున అలా తయారయ్యారేంటి? వివాహ భోజనంలో రాజేంద్ర ప్రసాద్ లాగా నాకు కూడా జ్ఞానోదయం అయింది కాబట్టి అమ్మాయిలు బాగా తెలివి మీరిపోయారురా. అన్ని తెలివితేటలు మన వల్ల కాదు. అయితే మీరు ఇమీడియట్ గా ఇరాక్ వెళ్ళిపోండి. ఎందుకు? ఇసుక అమ్ముకోవడానికే? పెళ్లి చేసుకోవడానికి. అక్కడ అమ్మాయిలు 9 ఏళ్లకే పెళ్లి చేసుకోవచ్చని కొత్త చట్టం ఒకటి తేబోతున్నారని టాకు. పిల్లలకి పెద్ద తెలివితేటలు ఏముంటాయి చెప్పండి? ప్రపంచమంతా అభివృద్ధి చెంది అంతరిక్షంలోకి వెళ్తుంటే వీళ్ళు మాత్రం ఈ అప్రాచ్యపు చట్టాలన్నీ చేసి అడవుల్లోకి వెళ్తున్నారు. చిచ్చి. అంటే ఇంకా పెళ్లి చేసుకోను అంటారు? ఎస్. ఇన్ని సంవత్సరాల నుంచి మీకు ఆ పని తప్ప వేరే పనే లేదు. ఇప్పుడు ఏం చేస్తారు మరి? ఇలాంటి కన్ఫ్యూజన్స్ వచ్చినప్పుడే తట్టుకొని నిలబడటానికి గీతలో పరమాత్మ ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడు? యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తదం స్వకర్మనాథమభ్యర్చ సిద్ధిం విందతి మానవః. తెలుగులో చెప్పరా ప్లీజ్? పనే దైవం అని చెప్పాడు పరమాత్మ. ఈ రోజు నుంచి నాకు పని తప్ప వేరే పనేం లేదు. నువ్వు కూడా వెళ్ళి నీ పని చూసుకో, లేదంటే పరమాత్మ ఫ్లూట్ చిక్కొట్టేస్తాడు. ఎలా? అంకుల్. హాయ్ తల్లి. ఏంటే చిక్కిపోయావు? మీ నాన్న తిండి పెట్టట్లేదా? ఇదిగో మా నాన్నేమనంటే ఊరుకొని చెప్తున్నా. వాడిని ఏమైనా అనాలంటే నీ పర్మిషన్ తీసుకోవాలి. మరి నువ్వు పుట్టక ముందు నుంచే వాడు నాకు తెలుసా? రమణ మహర్షి పుట్టినప్పుడు పుట్టారు, మీకు పర్మిషన్ ఎందుకులే చెప్పండి. ఆటం బొమ్మతో గూటి బిల్ల ఆడొచ్చు కానీ ఈ జనరేషన్ పిల్లలతో పెట్టుకోవద్దు, పేలిపోతాం. అర్థమైంది. నువ్వు పంచి లేకుండా పక్కేళ్ళు కూర్చొని చదువుకున్నావు అనుకో, నీకు చాక్లెట్ ఇస్తా. ఇదిగో. థ్యాంక్ యూ అంకుల్. వెళ్ళమ్మా. యారా, ఆల్రెడీ అమ్మాయిలు వేస్తున్న పంచులు చాలవనా? ఇప్పుడు చిన్నపిల్లల్ని కూడా తీసుకొచ్చి చేపిస్తున్నావు, మిత్రద్రోహి. ఈ రోజు దానికి హాలిడే అండి. ఇంట్లో ఉంటే అమ్మ ఏదో ఒకటి అంటుంది. ఎందుకు వచ్చిన గొడవని ఇక్కడికి తీసుకొచ్చి. పోనీ ఆంటీతో నన్ను ఒకసారి మాట్లాడమంటావా? నేనంటే ఆవిడకి చాలా అభిమానం. మీ మీద ఆవిడకున్న అభిమానం మీద ఆవిడ మీద మీకున్న నమ్మకం చూస్తుంటే అసలు విషయం అర్ధాంతరంగా తెలిసినప్పుడు కింద మీద అయిపోయి మీకు గుండె తట్టుకోగలదా అని అనుమానం వచ్చేస్తుంది నాకు. నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పు. కొన్ని విషయాలు కాలగర్భంలో కలిసిపోవాలండి. కెలికి మరీ తెలుసుకోవాలని ట్రై చేయకూడదు. మనశ్శాంతికి మంచిది కాదు. పెళ్లి చేసుకోరా, ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. నాది కాకపోతే ఢిల్లీ దాకా దేకమన్నాడంట మీలాంటోడే. అయినా మనకు వచ్చే అరాకొరా జీతాలతో మన జీవితాలే కష్టంగా ఉన్నాయి. ఇంకా పెళ్లి చేసుకుని అలాగేం పెడతాను చెప్పండి. మన రోజుల్లో పీజీ దాకా చదివిన పట్టుమని 10,000 కూడా ఏది కాదు. ఇప్పుడు ఎల్కేజీకే 1,00,000 అడుగుతున్నారు. ఎక్కడి నేను తేవాలి? అందుకే నేను పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయిపోయా. ఈ రోజు నుంచి నేను ఏ అమ్మాయి లైఫ్లోకి వెళ్ళను, నా లైఫ్లోకి ఎలాగో ఏ అమ్మాయి రాదు. రావు గారు, యావరేజ్ ఫిగర్లు కూడా మనల్ని దేకరు కదా. ఇది అవత కత్తిలా ఉంది. నన్ను చూసి కళ్ళెగరేస్తున్నానండి. ఇన్స్టాగ్రామ్ లో ఈ మధ్య తెగ పాపులర్ అయిపోయావుగా. ఎవరికి అరేసావో నాకేం తెలుసు. అలా ఊరుకోండి. అందరూ అదే గోల. ఇక్కడ ఏం పీకింది లేదు, సచ్చింది లేదు. మీరు 7th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ లో నీకు స్లిప్పులు ఇచ్చి సైన్ చేసింది ఎవరు? సుబ్బలక్ష్మి. 8th క్లాస్ చదివేటప్పుడు ఏలూరు పంట కాలువలో పడి ఈ గీత కొట్టడం రాక నువ్వు గిలగిలా కొట్టుకుంటుంటే గబగబా వచ్చి నిన్ను కాపాడిందెవరు? అది కూడా సుబ్బలక్ష్మి కదా. మరి నీ ప్రాణాలు కాపాడిన ప్రాణదాత ఎదురుగా వచ్చి నుంచుంటే ఎవరు నువ్వని అడుగుతావురా? ద్రోహి. సుబ్బు నువ్వా? సుబ్బు సుబ్బలక్ష్మి కాదు, శాండీ. కాల్ మీ శాండీ. శాండీ ఏంటి? సుబ్బలక్ష్మి, సుబ్బారావు ఈ పేర్లన్నీ అమ్మమ్మలకి తాతలకి ఓకే, అమ్మాయిలకి అబ్బాయిలకి బాగోదు. అందుకే మార్చేశా.
నేను పేరు మారిస్తే నువ్వు మొత్తం మనిషివే మారిపోయావురా. పట్నం వెళ్ళాక పల్లెటూరు ఫ్రెండ్స్ని మర్చిపోతారని కమిటీ కుర్రాల్లో పెద్దోడు చెప్తే నమ్మలేదు తెలుసా? ఇప్పుడు నేను చూస్తే నమ్మాల్సి వస్తుందిరా. మీరు మరీ ఇంత ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతారని ఎక్స్పెక్ట్ చేయలేదులేండి, అందుకే మర్చిపోయాడు. ఈసారి క్షమించేయండి. మీరు సుబ్బారావు గారే, చెప్పాను కదా ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కాలేజీలో నా సీనియర్. చెప్పవు మీ గురించి మొత్తం చెప్పాడు. ఇదిగో చూడండి, ఆ రోజు జరిగిన దాంట్లో నా తప్పేం లేదు. వెనకాల నుంచి వాడు నిజంగా అమ్మాయిలానే ఉన్నాడు. పట్టుకునేదాకా నాకు తెలియదు. నేను ఆ విషయం చెప్పలేదండి. అయితే ఓకే. అయినా నువ్వేంటే సడన్ గా? అరే నీకు ఒక విషయం తెలుసా? మొన్న ఇన్స్టాగ్రామ్ లో పళ్ళు దొమ్ముకునే వీడియో అప్లోడ్ చేశా. 10 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. 10 lakhs కామెంట్స్ కూడా వచ్చినాయి. ఒక్కొక్క కామెంట్ చదువుతుంటే గూస్ బాంబ్స్ వచ్చినాయి తెలుసా? ఇంకోసారి అలాంటి రీల్స్ పెడితే ఇంటికి వచ్చి కొడతామని పెట్టారా? ఇండస్ట్రీలో అడుగు పెడితే తిరుగులేని హీరోయిన్ అవుతావన్నారు. ఆల్రెడీ ఉన్న హీరోయిన్లు అందరూ దుకాణం సర్దాయాల్సిందే అన్నారు. ఇదిగో నువ్వు ఇండస్ట్రీ ఎక్కడుందో చూపించు, నేను వెళ్ళాల దుకాణాలు మూసేస్తా, నా జెండా పాతేస్తా. అవన్నీ కరువు కాటకాలతో కొట్టుమిట్టాడే కుర్రోళ్ళు పెట్టిన కామెంట్లే. ఆ మాటలన్నీ సీరియస్ గా తీసుకోకూడదు. నా మాటేనే ఊరెళ్ళిపో చెప్తా. చైల్డ్హుడ్ ఫ్రెండ్ వై ఉండి ఎంకరేజ్ చేయాల్సింది పోయి డిస్కరేజ్ చేస్తావురా. ఛీ, అసలు నీకన్నా ఆ స్ట్రేంజర్సే బెటర్ తెలుసా? ఎంతో ఎంకరేజ్ చేస్తారు నన్ను. ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో తెలిస్తే ఆమెపోద్దు. చెప్పకుండా నన్ను గుండె అయిపోద్ది. అయితే ఓకే. రే, వీధంతా కలిసి హారతులిచ్చి మరీ పంపించారు తెలుసా? ఏ మొహం పెట్టుకుని వెనక్కెళ్ళమంటావు? లేదు, హీరోయిన్ అయిన తర్వాతనే వెళ్తా. హెలికాప్టర్లో నుంచి దిగి నా ఊరు ఏలూరు నేలని ముద్దు పెట్టుకుంటా. ఈ సీన్ ఎక్కడో చూసినట్టుందేంటి? ఇప్పటికిప్పుడు హెలికాప్టర్ అంటే కష్టం. ఒక స్ప్లెండర్ 125cc బైక్ ఓకేనా? హెలికాప్టర్కి ఇంకా టైం ఉంది గానీ, అరే అంతకన్నా ముందు నాకు మంచి ఫోటోషూట్ చేయరా. ఫోటోషూటేగా, మన చేతిలో పని చేసేద్దాం. దాంతో పాటు ఉండడానికి ఇల్లు కూడా కావాలి. ఓకే. అదే చేత్తో చెయ్యడానికి ఏమన్నా జాబ్ ఏదన్నా? ఇల్లు గాలి ఎలా ఏడుతుంటే బొగ్గుల వ్యాపార బేరానికి వచ్చాడంట. మా జాబులో ఎప్పుడు ఉంటాయో ఓడదే తెలియక మేము ఎడుతుంటే మరే అంతేలేరా. నీ ప్రాణాలు కాపాడి జీవితం ఇచ్చిన నేను జీతం ఇప్పించరా అని అడిగితే సాకులు సామెతలు చెప్తున్నావు చూసావా? అంతేలేరా, మంచితనానికి రోజులు లేవు. రావు గారు చూసారండి దీని పెర్ఫార్మెన్స్? ఖచ్చితంగా హీరోయిన్ అయిపోద్ది. నువ్వు వెళ్ళి ఆ మేనేజర్ని మేనేజ్ చేసి ఏదో పనులు తోస్తాయి. సరే కూర్చో, నేను మాట్లాడొస్తా. హాయ్ జ్యోతి, పరమజ్యోతి. జరిగిందంతా విన్నాను. జాబ్ గురించి మీరేం టెన్షన్ పడదు, నేను చూసుకుంటా. మీకేం అవసరం వచ్చినా ఫస్ట్ గుర్తుకు రావాల్సింది ఈ పరమజ్యోతి. వీడెవడు? శంకర్ సినిమాలో శవాల దగ్గర ఏడ్చేవాళ్లాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. పరంజ్యోతి అని చాలా ఫేమస్. కళ్ళల్లో చక్రాలు వేసుకుని తిరుగుతుంటాడు. వాడి చూపు తగిలితే చాలు అమ్మాయిలందరూ ఇట్టే పడిపోతారు. అదేంటో ఏడ్చాడు. వాడి దృష్టి వశీకరణం నా మీద పనిచేయదు. కానీ మీరేమనుకోకపోతే మీకో చిన్న సలహా. కృష్ణగాడి ఫ్రెండ్ అంటే నాకు ఫ్రెండే, నేనేం అనుకోను. పర్లేదు చెప్పండి. ఇవాళ నుంచి మీ పేరు సుబ్బారావు కాదు, సుభాష్. నాకెందుకో మిమ్మల్ని చూస్తుంటే తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నట్టుంది తెలుసా? ఆయన ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతింటాయండి, ఇరక్కొడతారు. ఎవరేమనుకుంటే నాకెందుకండి, నా మనసులో మాట చెప్పాను, తర్వాత మీ ఇష్టం. రావు గారు పొద్దున్నే ఓల్డ్ ముగ్గు 4 పెగ్గులేసి మంచి మూడ్లో ఉన్నట్టుందండి. అడగ్గానే ఒప్పేసుకుంది. జాబ్ ఓకే, అకామిడేషన్ అంటే ప్రస్తుతానికి మా ఇంట్లో కష్టమైపోద్ది. మీ ఇంట్లో ఏమైనా మేనేజ్ చేయగలరా? ఎటో చూస్తారేంటండి, ఏదో ఒకటి చెప్పండి. విజయానికి 7 మెట్లు, అపజయానికి 6 మెట్లు కాదురా. మనిషి ఆనందంగా బతకాలంటే 2 ఉంటే చాలు. ఒకటి స్నానం, రెండోది జ్ఞానం. ఏదో ఒకటి చెప్పమంటే దాని అకామిడేషన్ గురించి చెప్పమని, గరికపాటి నరసింహరావు గారి లాగా ప్రవచనాలు చెప్పమని కాదు. అసలు పెళ్ళే చేసుకోన నేను ప్రమాణాలు చేయటం ఏంటి, అదే టైంలో శాండీ నన్ను వెతుక్కుంటూ రావటం ఏంటి, నన్ను ఇష్టపడటం ఏంటి. కథలో ఇప్పుడొచ్చిందిరా అసలైన ట్విస్ట్. టూ మచ్గా అనిపించట్లేదు? అది మిమ్మల్ని చూసిందే ఫస్ట్ టైము, మాట్లాడిందే 4 ముక్కలు. ఆ మాత్రం దానికి మీ మీద లవ్ ఎట్ట ఫస్ట్ సేట్ అయిపోయినట్టు, ఆ దూరంగా నుంచి మిమ్మల్ని రొమాంటిక్గా చూస్తున్నట్టు.
అలా హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఈ అమ్మాయిలందరూ ఇంతేరా, వెంట పడితే విడిచిపోతారు, పారిపోతే వెంట పడతారు. నేను కూడా ఎక్కడో ఆటో వెనకాల రాసుంటే చదివా. హే కృష్ణ పరమాత్మ, ఏంటయ్యా నీ లీలలో? ఏంటి సార్ ఇంకా రెడీ కాలేదు? అక్కడ అమ్మాయి వెయిటింగ్. పెళ్లి చూపులు నాగా నీగారా తెగ రెడీ అయిపోయా? పరమజ్యోతి అనే పేరుకి మార్కెట్లో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది సార్. రీచ్ అవ్వాలా వద్దా? అయినా పెళ్లి చేసుకొని ఎవడు సుఖంగా లేడన్నారు? నిజం కాబట్టి. భూతాల నరకం వివాహమే అన్నారు. నగన సత్యం కాబట్టి. పానిగ్రహణం పాము కరవడం ఒకటే అన్నారు. గ్రహాలు కూడా అదే ఘోషిస్తున్నాయిరా. పెళ్లి చేసుకుంటే ఫ్రీడమ్ పోతుంది కాబట్టి పెళ్లికి చావుకి పెద్ద తేడా లేదన్నారు. ఆ మాట అన్నది నేను కాదు, రామ్ గోపాల్ వర్మ. అది కూడా కరెక్టేగా. మరి ఇన్ని పంచి డైలాగులు చెప్పి పెళ్లి చూపులకు ఎందుకు రెడీ అయ్యారు బాబు? పెళ్లి చూపులకి వెళ్ళేది పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వడానికి కాదురా. అమ్మ తెగ బాధపడిపోతుంది. కనీసం పెళ్లి చూపులకైనా వెళ్ళొచ్చామనుకో కొంచెం చల్లబడుద్ది, పాప మీద కొంచెం ప్రెషర్ తగ్గుద్ది. మరొకవేళ అమ్మాయి అందంగా ఉండి, అనుకోగా ఉండి, తెలివైందయ్యి ఉండి, తెల్లవారుజామునే లేచిందయ్యి ఉండి మీకు నచ్చేస్తే? ఇంత వయసు వచ్చిన తర్వాత నువ్వు చెప్పిన క్వాలిటీస్ అన్నీ ఉండాల్సిన అవసరం లేదురా. జస్ట్ అమ్మాయి అయితే చాలు, నచ్చేద్ది. అయినా ఇక్కడ పెళ్లి జరగాలంటే ఆ అమ్మాయి నాకు నచ్చితే సరిపోదు, నేను కూడా అమ్మాయికి నచ్చాలి. మీకేంటి సార్, అందగాడు ఆజానుబావుడు, మంచివారు, మానవత్వం కలిగినవారు, స్వచ్ఛమైన జలపాతం, శాంతి కపోతం. 5వ తారీఖు పడిన జీతం 5 నిమిషాల్లో అయిపోయిందిరా. నా దగ్గర డబ్బులు లేవుగా. ఏంట్రా ఇంకా అలాగే ఉన్నావేంటి? మనం వెళ్ళేది పబ్బుగా పెళ్లి చూపులుగా? ఇలా ఫ్యాన్ షర్ట్ వేసుకున్నావేంటి? పద్ధతిగా పంచి కట్టుకో. పోయినసారి నీ మాటేనే, పండగ రోజు పంచి కట్టుకుని గుడికి వెళ్తే పోగ్రియాదోలు పుట్టుకుమని లాగేశారు. టైంకి ఎవరు లేరు కాబట్టి సరిపోయింది, లేదంటే 10 మందిలో పరుగు పోయేది. ఓ అది మీరేనా? అయినా ఏంటి సార్, కోటీలో కొనే వాడుతున్నారు. కెల్విన్ కెలీనైనా వాడండి, కొద్దిగా కాస్ట్లీగా ఉంటది. నీకెలా తెలుసురా? పోక్రియదవలు ఇలాంటి పనులు చేసేదే వీడియో తీసి వైరల్ చేయడానికి. ఇన్స్టాగ్రామ్ లో దగ్గర 10 మిలియన్ వ్యూస్ దాకా ఉన్నాయి తెలుసా? చూడు, అంతా నీ వల్లే. అయినా ఈవేళ రేపు పంచి కట్టుకుని పెళ్లిళ్ళు చేయించడానికి వెళ్తున్న పురోహితులుగా భద్రత లేదు. అవునత్తమ్మా, పోక్రియదవల ఆగడాలు బాగా ఎక్కువైపోయాయి. అదేమో నానమ్మంటుంది, నువ్వేమో అత్తమ్మంటావు. ఈ ఇల్లే ఒక ధర్మసత్రం. ఇంకోసారి ఇలా వరుసలు కలిపేవంటే వరుసపోయేలా కొడతాను. మీరు అలా హార్ష్గా మాట్లాడకండి, నేను అట్టవుతాను. నాకు కాకపోయినా నా కళ్ళల్లో ఉన్న చక్రాల కన్నా మర్యాద ఇవ్వండి. నిన్ను కాదురా, ముందు నీ కళ్ళలో చక్రాలు వైరల్ చేసి చూసావా, దాన్ని కొట్టాలి. కనీసం జుట్టు కత్తిరించుకుని గడ్డమైనా గీసుకోరా. ప్రేమిస్తేలా భర్తలా ఉన్నావు. ఇది ఇంకా చాలా బెటర్. కనీసం చూడబులుగా ఉన్నా. అదే క్లీన్ సేవ్ చేస్తే అనసూయల రఘుబాబులో ఉంటా. పెళ్లి కూతురు పారిపోద్ది. ఆయన చెప్పింది కరెక్టే, ఆ మొహం అసలు చూడలేం. సర్లే, పెళ్లి చూపులకు వెళ్తున్న విషయం ఆ సుబ్బారావు గడికి చెప్పలేదు కదా. వాడిపోయిన జీవితం కళ్ళు పడ్డాయంటే పెళ్లి చెడిపోద్ది. నువ్వు అనుకున్నట్టేం కాదు. సుబ్బారావు గారి జీవితంలోకి ఊరి నుంచో శుభలక్ష్మి వచ్చింది తెలుసా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ఒక్క లుక్తో పడేశాడు. అది ఆయన టాలెంట్. ఇంకెన్ని సంవత్సరాలు అదే భ్రమలో బతుకుతాడు రా వాడు. అదేంటి అంత మాట అన్నావు? దూరం నుంచి స్లో మోషన్ లో రొమాంటిక్ గా ఆయన్నే చూసింది తెలుసా? రొమాంటిక్ గా చూసిందో, హనీ ట్రాప్ చేయడం చూసిందో ఎవరికి తెలుసు? అయినా ఒక విషయం చెప్పరా, వాడి ఎంటైర్ జీవితంలో ఎంతమంది అమ్మాయిలు వాడి మొహం చూసుంటారు? ఒక్కళ్ళు కూడా చూడాల. మరి ఆ అమ్మాయి ఎందుకు చూసింది? దాని ఎజెండా ఏంటి? ఇవన్నీ తెలుసుకోకుండా మెలికలు తిరిగిపోవద్దని చెప్పు వాడికి. సర్లే, టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వండి. గురువు గారు, పైకి తింగరదానిలా కనిపిస్తుంది కానీ లా పాయింట్ కరెక్ట్గా లాగిందండి. ఏయ్, వర్షం వచ్చేట్టుగా ఉంది, పైన బట్టలు ఆరేసుకుని వెళ్ళి తీసుకురా. నానమ్మా, నాన్న. రెడీ అమ్మా, వెళ్దాం పద. పాప ఎక్కడా? అది వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది, రేపు వస్తానంది. నువ్వు పద. సరే ఆగు, వర్షం పడేలా ఉంది, పైకి వెళ్ళి బట్టలు తెస్తా. మళ్ళీ మెట్లకి మోకాలు నొప్పులు వచ్చినాయి అంటూ. ఏయ్, నేను అన్ని తీసుకొచ్చి ఆరేసిన బట్టలు మడతలెట్టి ఇస్త్రీ చేసి ఉంచాను. నువ్వు పద, టైం అవుతుంది, పదరా.
పెళ్లి చూపులు అడావిడే లేదు. భారతీయుడు 2 థియేటర్కి వచ్చిన ఆడియన్స్లా మనమే ఉన్నాం. నాకెందుకో డౌట్ కొడుతుంది. డౌట్ కొట్టడం కాదురా, అపశగ్నాలు మాట్లాడావంటే నిన్ను కొడతాను. ఆ అమ్మాయికి తల్లిదండ్రులు లేరు, ఒంటరిగా ఉంటుంది. ఆ మాట చెప్తే కాఫీ షాప్లోనే కలిసేవాళ్ళు కదా. ఇక్కడ మీరిద్దరూ కొంచెం కాసేపు కామ్గా ఉంటారా? నాకు అసలే టెన్షన్గా ఉంది ఇక్కడ. నా దగ్గర డబ్బులు లేవన్నానని ఆ అమ్మాయిని కాకపడుతున్నావా? ముక్కు మొహం కూడా తెలీదు, అసహ్యంగా ఉంటది. కూర్చో. డబ్బుల గురించి కాదండి, ఎందుకో అమ్మాయిని చూడగానే బ్యాక్ బెండ్ అయిపోయింది. చేతులు వాటంతా డబ్బే వచ్చి అతుకుపోయాయి. ప్లీజ్ వెయిట్ అవుట్ సైడ్. అయ్యయ్యో, కట్నాలు కానుకలు అవన్నీ ఏమీ వద్దండి. మా సార్ని బాగా చూసుకుంటే చాలు. మన ఇద్దరిని బయటికి వెళ్ళమంటుంది, పద. ఈ దిబాల్లో చదువుకునే ఇంగ్లీష్ బాగానే వచ్చండి మీకు. ఏమైనా అడగాలంటే స్ట్రైట్గా అడగండి. ఫస్ట్ పెళ్లి చూపులు, కొంచెం టెన్షన్గా ఉంది. మీరే ఏదైనా అడగండి. ఎక్స్ప్రెషన్ మారిందేంటి? ఒకవేళ మన పెళ్ళైన తర్వాత నాకు నీకంటే బెటర్గా ఎవరైనా కనిపిస్తే నేను చంపి వాణ్ణి చేసుకుంటా. అదే నాకంటే బెటర్గా ఎవరైనా కనిపిస్తే నన్ను చంపి తాను చేసుకుంటావా? ఏమైనా అడగమంటే మన భవిష్యత్తు గురించి అండి, హత్యల గురించి కాదు. జస్ట్ ఆన్సర్ ద క్వశ్చన్. చంపను, చేసుకోను. ఎందుకు చేయవు? నేను చేస్తా అంటున్నాను కదా. మీరు చేశారని నేను చేస్తే ప్రతీకారం తీర్చుకున్నట్టు అవుతుంది. అంటే కంటికి కన్ననే సిద్ధాంతం ప్రపంచాన్నే గుడ్డిది చేస్తుంది కదండి. ఎవరు చెప్పింది? అంటే గాంధీ గారు. అవునా? సరే, లెట్స్ సే కంటికి కన్నాను సిద్ధాంతం ఫాలో అయ్యి ప్రపంచంలో అందరూ కలిపి పీకేసుకున్నారు. చివరికి మిగిలింది నువ్వు నేను మాత్రమే అనుకుందాం. ఓకే. నేను నీ ఒక్క కన్ను పీకేస్తా, నువ్వు నా ఒక్క కన్ను పీకేస్తావు, నేను నీ రెండో కన్ను పీకేస్తా. 2 కళ్ళు లేని నువ్వు నా రెండో కన్ను పీకలేవు, నాకు నా కన్ను పీకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పు, ప్రపంచం గుడ్డిదైందా? దీన్ని బట్టి నీకేమర్థమైంది? అంటే గాంధీ గారు చెప్పిన సిద్ధాంతంలో మనకే తెలియని ఏదో. మరి ఇంకోసారి నా క్లాస్ పీకడానికి ట్రై చేయకు. ఓకే. ఏమన్నా అడగాలంటే స్ట్రైట్గా అడగండి. ఏదో తేడా కొడుతుంది సీనా. పోనీ నేను అడగనా? ఒకవేళ మన పెళ్ళైన తర్వాత నీకు నా మీద ఎప్పుడైనా కోపం వస్తే నన్ను కొడతావా? కొట్టను. ఎందుకు కొట్టావు? అంటే ఆడపిల్లల మీద చేయెత్తకూడదు కదండి. జనరలైజ్ చేస్తున్నావు. అంటే నీ దృష్టిలో ఆడవాళ్ళందరూ మంచి వాళ్ళు అంటావు. మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు నాకు తెలియదు. ఆడపిల్లల మీద చేయెత్తకూడదు అంతే. కానీ నీ మీద నాకు కోపం వస్తే ఏం చేస్తానో తెలుసా? కొడతారు. తెలుసు. ఎలా తెలుసు? నేను మంచోడిని, మీరు అంత మంచోళ్ళు కాదు కాబట్టి. మంచోడికి చెడ్డోడికి తేడా ఏంటో తెలుసా? చెప్పండి. చెడ్డోడు దొరికిపోయాడు, మంచోడు ఇంకా దొరకలే. ఒక్కసారి దొరికితే అందరూ ఒకటే. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఏం అర్థం కావాలి? నెవర్ జడ్జ్ మీ. ఓకే. ఏమైనా అడగాలనుంటే స్ట్రైట్గా అడగండి. నేను మరీ అంత ఎదవలా కనబడుతున్నానా? మరీ మొహమాట పడుతున్నట్టున్నారు. నేనే అడగనా? ఇప్పటిదాకా ఎవరినైనా హత్య చేసావా? ఎప్పుడు చూసినా ఈ చంపడాలు నరకడాలు ఏంటండి? కొంచెం సివిలైజ్డ్గా ఏమన్నా మాట్లాడుకుందామా? The whole bloody civilization is built upon the dead bodies of the people we've killed. So don't lecture me about civilization and being civilized. Just answer the question. చంపలేదు. ఏ చేత కదా? రెస్పాన్సిబుల్ సిటిజన్ని కాబట్టి, మంచోన్ని కాబట్టి. మంచితనానికి చేతకానితనానికి తేడా ఏంటో తెలుసా? అది మీరే చెప్పండి. చేయగలిగే సత్తా ఉండి చేయకపోవడం మంచితనం, పిరిగితనంతో చేయలేకపోవడం చేతకానితనం. ఇప్పుడు మన పెళ్లికి మీరు అడిగిన ప్రశ్నకి ఏంటండి సంబంధం? ఒకవేళ మన పెళ్ళైన తర్వాత నన్ను ఎవడైనా ఏమన్నంటే నువ్వు వాడికి కాళ్ళు ఇరక్కొడతావా లేదా నాకు నీతి సూత్రాలు చెప్తావా తెలుసుకుందామని. ఎంత తెలుసుకోవాలంటే మాత్రం మరి ఇలాంటి ప్రశ్నలు ఎవరిని అడుగుతారా? క్యారెక్టరైజేషన్ మీద క్లారిటీ ఉండాలని. మీ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే మీకు పెళ్ళి ఇష్టం లేదని అర్థమైంది. నేనంటే మా అమ్మ బలవంతం మీద ఇక్కడికి వచ్చా. మీకు ఎవరో లేరు కదండి, మీరెందుకు ఒప్పుకున్నారు? లేరని ఎవరు చెప్పారు? నేను కూడా మా నాన్నగారి కోసమే ఒప్పుకున్నాను. అదేంటండి, మీకెవరో లేరు, అందరూ చనిపోయారని చెప్పింది మా అమ్మ. చనిపోయింది శరీరం మాత్రమే, ఆత్మకు చావే లేదు.
అయినా రోజు భగవద్గీత చదువుతారంట కదా, ఆత్మనాశనము లేనిదని తెలీదా? తెలుసమ్మా, వెళ్ళొస్తాను, మళ్ళీ రాను. ఎస్కేప్. మరీ పిరిగోళ్ళ ఉన్నాడు నాన్న, ఎలా చేసుకోమంటావు? ఏంటి సార్, కాయా పండా? చెడగొట్టాడు. పిచ్చి పిచ్చి ప్రశ్నలని అడిగి అమ్మాయిని ఇబ్బంది పెట్టినట్టున్నాడు. ఆయన చెడగొడితే నన్ను కొడతారేంటండి? శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు ముగ్గురు వెళ్ళకూడదు, నీ వల్ల చెడిపోయింది. నేను చంపి వాణ్ణి చేసుకున్నాను. నెవర్ జడ్జ్ మీ. ఇప్పటిదాకా ఎవరైనా హత్య చేసావా? లైఫ్లో పెళ్లి చూపులకి వెళ్ళను. చిన్నా చిన్నా, ఫ్రెండ్ ఇంటికి వెళ్తామని చెప్పింది కదా నానమ్మ, ఇక్కడేం చేస్తున్నావు? ఏంట్రా ఇది? నీ బట్టలు. నువ్వు ఇంకెక్కడ ఉండొద్దు, ఊళ్ళో మావ దగ్గరికి వెళ్ళిపో. నేను ఎందుకు కడతాను? ఇది నా ఇల్లు, దీనికి రెంట్ నేను కడుతున్నాను. నువ్వు ఇంకా ఎక్కడే ఉన్నావంటే ఏం చేస్తానో నాకే తెలియదమ్మా. చిన్న పిల్లే, రాత్రంతా ఎంత భయపడి ఉంటుందో తెలుసా? పైన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందని అబద్ధం చెప్తావా? లేకపోతే దాని చంకలో పెట్టుకుని పెళ్లి చూపులు తీసుకురావాలా? అది అందరి ముందు నిన్ను నాన్న నాన్న అని పిలుస్తుంటే నీకు జన్మలో పెళ్ళవుతుందా? అందుకని ఎలాంటి పనులు చేస్తావా? కొంచెమైనా మానవత్వం ఉందమ్మా నీకు? నాకు మానవత్వం ఉంది కాబట్టి అది ఇంకా బతుకుంది. ఏనాడైనా పిల్లికి బిచ్చం పెట్టావురా నువ్వు? ఆ ఎదురింటాయని చూసి నేర్చుకో. ఎన్నో దాన ధర్మాలు చేస్తాడు, ఏదో దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ప్రపంచాన్ని ఉద్ధరించినట్టుగా ఫీల్ అవ్వకు. దాన ధర్మాలు చేసేంత డబ్బులు నా దగ్గర లేవమ్మా. టైంకి రెంట కడతా, కరెంటు బిల్లు కడతా, రెడ్ సిగ్నల్ పడితే ఆగుతా, దొంగతనాలు, దోపిడీలు, మర్డర్లు, మానభంగాలు, మోసాలు చేయను. ఇంతే నేను చేయగలిగింది. ఏ నాకు బతికే అర్హత లేదా? అది ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేదు అంతేగా? నేనే ఏదో ఒకటి చేస్తా, కానీ అప్పటి వరకు నువ్వు ఇంట్లో మాత్రం ఉండొద్దు, వెళ్ళిపో. మన సౌర కుటుంబంలో భూమితో పోలిస్తే సూర్యుడు ఎంత పెద్దవాడో తెలుసా? 13 లక్షల భూములు పడతాయంట ఒక్క సూర్యుడిలో, అంత పెద్దోడు. మరి సూర్యుడు లాంటి నక్షత్రాలు మన పాలపుంత గెలాక్సీలో కొన్ని వేల కోట్లున్నాయి. టన్ 618 అని అతి పెద్ద బ్లాక్ హోల్ మన పాలపుంత గెలాక్సీ లాంటివి 2 పడతాయంట అందులో. ఈ అనంత విశ్వంలో మనం కేవలం ఒక ధూళికణం అండి. మన ఈగోలు, కోపాలు, కష్టాలు ఇవన్నీ చాలా చిన్నవి మేడం. పిచ్చి పిచ్చిగా వాగుతున్నావేంట్రా? నేను అడిగిందేంటి, నువ్వు చెప్పేదేంటి? ఏమడిగారు? రిలీజ్ టైం దగ్గర పడుతుంది, 2 ఎపిసోడ్లు ఎడిట్ చేసావా లేదా అని అడిగాను. అంటే అది నువ్వెలాగో చేయవులే కానీ ఆ విష్ణుగాని చేయమంటాను. నీకే పోయే కాలం వచ్చింది, అలర్చావు. నా గుండె ఆగిపోతే గుడి మెట్ల మీద అడుక్కు తింటావు. 2 ఎపిసోడ్లు కాదు, 200 ఎపిసోడ్లైనా నేనే ఎడిట్ చేస్తా. పని పేరు చెప్తేనే ఇండియన్ సోల్జర్స్ ని చూసి ప్యాంట్లు తడుపుకున్న పాకిస్తాన్ సోల్జర్స్ లాగా పారిపోయేవాడు ఇప్పుడు అడుక్కుండానే వచ్చి పని చేస్తా అంటున్నాడంటే దీని వెనకాల ఏదో నిగుడార్థం ఉంది. కొంపదీసి నా కంపెనీ మీద కన్నేశాడా? మంచిగా పని చేస్తున్నట్టు నటించి నా కంపెనీని కాజేస్తాడా? నా ప్రాణాలు కూడా తీసేస్తాడేమో. మేడం, అసలే అది మెంతి గింజంత మెదడు. దాన్ని మరీ వందే భారత్ ట్రైన్ లాగా పరిగెత్తించకండి, పేలిపోద్ది. నేను పని చేస్తాను అన్న మాట వెనకాల ఎటువంటి మర్మాలు లేవు, కంగారు పడకండి. పడకుండా ఎలా ఉండమంటావురా? పిండాలు పెట్టినప్పుడు కాకిలా పిలిచినా రావు, అడిగినా అసలు పనే చెయ్యవు.
మేడ మీద వడియాలు ఎండబెట్టినప్పుడు కాకిలాగా పిలవకుండానే వచ్చి అడగకుండానే చేస్తా అంటున్నాడేంటి అనేగా మీ డౌట్ అనుమానం? ఇన్ని రోజులు పెళ్లి కాలేదన్న ఫ్రస్ట్రేషన్లో పనికొట్టిన సుబ్బారావునే మీరు చూశారు. ఇప్పుడు పనే దైవంగా, పనిచ్చిన పర్సనే పరమాత్మగా భావించి కష్టపడి పనిచేసే సుభాష్ని మీరు ఇంకా చూస్తారు. రీసెంట్ గా నాకు కూడా మొలకలు వచ్చాయి. అదే నా పొలంలో కూడా మొలకలు వచ్చాయి. ఇంక నుంచి కష్టపడి పగలు రాత్రి పనిచేసి మిమ్మల్ని లేపేయటమే నా కర్తవ్యం. ఏంటి? అదే మన కంపెనీని లేపటమే నా కర్తవ్యం. అయినా అమ్మాయి అడుగు పెట్టగానే అద్భుతమైన మార్పులు జరుగుతాయంటే ముందే ఒక మంచి అమ్మాయిని సెట్ చేసేదాన్ని కదా. ఇలాంటివన్నీ ప్రకృతి వైపరీత్యాల్లాగా అనుకోకుండా జరగాలే గాని పని కట్టుకొని చెయ్యాలంటే అవ్వవు. బాబుగారిది భారతంలో ధృతరాక్షుడి జాతకం. జరగబోయేది ఆపలేడు, జరిగేది చూడలేడు. నా మీద పడి ఏడ్చావంటే నాశనం అయిపోతావు చెప్తున్నా. 10 ఏళ్ల నుంచి ప్రతిరోజు పొద్దున్నే మీ మొహమే చూస్తున్నా. ఇంతకు మించి ఏం నాశనం అవుతావు చెప్పండి. పోనీలే, అమ్మాయి అడుగు పెట్టడం వల్ల నీ జీవితం బాగుపడితే అంతకు మించి కావాల్సిందేముంది. అందుకే జాబ్ ఇచ్చా. నీతోనే కలిసి ఉంటుందంట కదా. ఎలా ఉంది లివ్ ఇన్ రిలేషన్? అబ్బాయితో కలిసి ఉండడానికి అమ్మాయితో కలిసి ఉండడానికి తేడా ఏమైనా ఉందా? దృషద్విచిత్ర తల్పయో భుజంగ మౌక్తి కష్టజో గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్ష పక్షయో త్రినారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవుక్తి కక్కదా సదాశివం భజామ్యహం. పెళ్లి కాకముందే పద్యాలు పాడుతున్నావంటే పెళ్ళయ్యాక ఏం పాడతావో? అది పద్యం కాదు మేడం, సూత్రం, శివతాండవ సూత్రం. ఆ కళ్ళల్లో చక్రాలున్నంత వరకు నిన్నేం చేయలేకపోతున్నాను రా. ఏదో ఒక రోజు అవి అరిగిపోతే అప్పుడు చెప్తా నీ పని. నీ మోహేంట్రా రైలు పట్టాల కింద నలిగిన రూపాయి బిల్లలా అలా అయింది. ఏమైంది? పెళ్లి చూపులకి వెళ్ళాను. పెళ్లి చూపులా? అదేంటి సడన్ గా? మేము పెళ్లి చూపులకి వెళ్ళకూడదా? మా మొహాలకి పెళ్లిళ్ళు కావా? ఆయన ఎందుకంత షాక్ అవుతారు? ఏరా నువ్వు కూడా వచ్చావు పెళ్లి చూపులకి, చెప్పలేదా? ఎక్కడ విషయాలు అక్కడే మర్చిపోతే ప్రపంచమంతా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ విషయాలు అక్కడ చెప్పి, అక్కడ విషయాలు ఇక్కడ చెప్పి, మన విషయాలు మనం సరిగా పట్టించుకోక ఇంతకు మించిందేముంది? ఎవరి విషయాలు వాళ్ళు పట్టించుకుంటే ప్రశాంతంగా ఉన్నట్టే లెక్క. దీనికి సిమిలర్ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది కదా. అసలు పెళ్ళే చేసుకోనన్నావు. మందు కొట్టనని కూడా చాలా సార్లు అన్నా, కొట్టట్లా. మరి పెళ్లి చూపుల్లో ఏమైంది? అమ్మాయి నచ్చిందా? అమ్మాయి మాత్రం కాజల్ అగర్వాల్ కత్తిలా ఉంది, ప్రజ్ఞా జైస్వాల్ పద్ధతిగా ఉంది. ఐఎమ్ సారీ రా, బెటర్ లక్ నెక్స్ట్ టైం. చాలా ఊరుకోండి. కత్తిలా ఉంటే కన్నెత్తి చూడరు, పద్ధతిగా ఉంటే పట్టించుకోరని ఫిక్స్ అయిపోయారా? నువ్వే కదరా యావరేజ్ ఫిగర్లు కూడా మనల్ని దేకరని చెప్పావు. ఏహే అదంతా కాదు. ఇంతకీ పెళ్లి కుదిరిందా లేదా అది చెప్పు. ఒకవేళ మన పెళ్ళైన తర్వాత నాకు నీకంటే బెటర్గా ఎవరైనా కనిపిస్తే నేను చంపి వాణ్ణి చేసుకుంటా. అదే నాకంటే బెటర్గా ఎవరైనా కనిపిస్తే నన్ను చంపితాన్ని చేసుకుంటావా? ఒకవేళ మన పెళ్ళైన తర్వాత నీకు నా మీద ఎప్పుడైనా కోపం వస్తే నన్ను కొడతావా? ఇప్పటిదాకా ఎవరినైనా హత్య చేసావా? అది పెళ్లి చూపులా పోలీస్ ఇంటరాగేషనారా? ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఆ అమ్మాయి దగ్గర నుంచి వాళ్ళ అమ్మ నాన్న ఆత్మల దగ్గర నుంచి పారిపోయి వచ్చా. ఏరా కాజల్ అగర్వాల్ కత్తిలా ఉంది, ప్రజ్ఞా జైస్వాల్ పద్ధతిగా ఉంది అన్నావు. చంద్రముఖిలో జ్యోతి గుర్తురాలేదురా నీకు? నాకు ఇప్పుడే తెలిసిందండి బాబు. నేను రావడం వల్లే పెళ్లి చూపులు చెడిపోయాని చార్చి పెట్టి కొట్టింది ఆవిడ నన్ను. రోజు రోజుకి నాకు నా చక్రాలకి మర్యాదే లేకుండా పోతుంది. అమ్మయ్యా, అయితే పెళ్లి క్యాన్సిల్ అయినట్టే కదా? ఇది అక్కడ రాక్షస ఆనందం అండి. మీరు పెళ్లి పెటాకులు లేకుండా ఒంటరిగా మిగిలిపోయారు కాబట్టి మేము కూడా అలాగే ఎండిపోవాలా? సార్, శాండీ మేడం ఊరికి కొత్త కదా. ఏమన్నా కావాలన్నా ఎక్కడన్నా తిరగాలన్నా మొహమాట పడకుండా నన్ను అడగమని చెప్పండి. నా నంబర్ ఆవిడికి వాట్సాప్ చేయండి. ఆగండి ఆగండి ఆగండి, రిలాక్స్, కూర్చోండి. ఎక్కడికి? ఇన్ని సంవత్సరాలుగా మన ఆఫీస్లో జాయిన్ అయిన ప్రతి అమ్మాయి ఆ పరంజ్యోతి గాడి కళ్ళలో చక్రాల కింద పడి నలిగిపోయింది. ఇప్పుడు ఆడి కళ్ళు నా శాండీ మీద పడ్డాయి. శాండీ నాకు దూరం అయితే నేను తట్టుకోలేనురా. అసలే రాక నాకు మొలకలు వచ్చాయి. అదే నా పొలంలో మొలకలు వచ్చాయి. ఆ మొలకల్ని మింగేసే తామర పురుగులా తయారయ్యాడ్రా వీడు. పురుగుల మందు కొట్టి మట్టు పెట్టాల్సిందే. నువ్వు నన్ను ఆపక, ఈయన చంపేసి చెల్లపర్లు వెళ్ళిపోతా. అప్పుడప్పుడు జైలుకి శాండీని తీసుకుని విజిట్కి రారా? వస్తాగానే ముందు మీరు కాముకు కూర్చోండి. ఓం నమో నారాయణాయ. అయినా ఎందుకంత ఆవేశపడుతున్నారు? శాండీ నన్ను వదిలేసి వెళ్ళిపోద్దేమని భయంగా ఉందిరా. ఎందుకా భయం? ఆఫీస్లో అందరూ అనుకుంటుంటే విన్నా. ఇన్నేళ్లుగా వీడి మొహం ఒక్క అమ్మాయి కూడా దాకలేదు కదా. సడన్ గా ఈ శాండీ పడిపోవటం ఏంటి? అసలు తన ఎజెండా ఏంటి? ఇవేవి వీడు ఆలోచించకుండా తెగ మెలికలు తిరిగిపోతున్నాడు అని మాట్లాడుకుంటున్నారా.
మరి ఆ అమ్మాయి ఎందుకు చూసింది, దాని ఎజెండా ఏంటి, ఇవన్నీ తెలుసుకోకుండా మెలికలు తిరిగిపోవద్దని చెప్పు వాడికి. ఎక్కడ మాటలు అక్కడే మర్చిపోతా అన్నాడు ఎదవ్వా. ఏం మాటలు? గాలి మాటలు. రావు గారు, శాంటీ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అండి. అది ముక్కుసూటి మనిషి, దానికి ఏ ఎజెండా లేదు. అది మిమ్మల్ని ప్రేమిస్తుంది అంటే గనక మధ్యలో ఈ పరమజ్యోతి గారు లాంటి వాళ్ళు ఎన్ని చక్రాలు వేసుకొచ్చినా పంచర్ వేసి మరీ పంపిస్తారు తప్ప మిమ్మల్ని మాత్రం వదులుకోదు. అందువల్ల మీ ఇన్సెక్యూరిటీస్ అన్ని పక్కన పెట్టి అసలు అమ్మాయితో ఫస్ట్ టైం లివ్ ఇన్ రిలేషన్షిప్ ఎలా ఉందో అది చెప్పండి. అర్థమయ్యి కానట్టు అదో రకంగా ఉందిరా. ఇన్ని రోజులు అమ్మాయి లేదని ఏడిచారు, ఇప్పుడేమో అర్థం కావట్లేదు అంటున్నారు. కేర్ఫుల్ వాట్ యూ విష్ ఫర్ అనేది ఇందుకేనేమో. మనిషి జీవితం ఇంతేనండి. అనుకున్న పని అయ్యేదాకా అవలేదని ఏడుపు, అయిన తర్వాత ఇప్పుడేంటని ఏడుపు. ఏంటో అది కాదురా. ఇన్ని సంవత్సరాల నుంచి అమ్మాయిల వెనకాల పడటం, వాళ్ళతో చీకొట్టించుకోవటం ఇది మనకు అలవాటైన వ్యవహారం. కానీ ఒక అమ్మాయి పడిన తర్వాత ఏం చేయాలి అనేదే తెలియదు, అనుభవం లేని వ్యవహారం. ఎవ్వరాలు నవ్వారు మంచాలు లాంటివి అండి. నేసేటప్పుడు చిక్కులు పడకుండా బొక్కలు లేకుండా చూసుకోవాలి, లేదంటే పడుకున్నప్పుడు నవర పక్క జరిగి నడ్డిరిగిపోతుంది. అసలే కన్ఫ్యూజన్ లో ఉంటే నువ్వు ఈ కంపారిజన్ లేంట్రా, అర్థం పర్థం లేకుండా. నీ అనుభవాన్నంతా రంగరించి నాకు ధారపోయిరా. రంగరించే లెవెల్లో రాచకార్యాలు, ధారపోసే లెవెల్లో ప్రేమ కావ్యాలేం వెలగబెట్టలేదు ఇక్కడ. అయినా ఏంటి మీ కన్ఫ్యూజన్? పొద్దున్నుంచి ఇన్స్టాగ్రామ్ లో రిలేషన్షిప్ కి సంబంధించి 200 రీల్స్ పంపించిందిరా. ఒకదానికి ఇంకోదానికి సంబంధమే ఉండదు, టూ మచ్ కాంట్రడిక్షన్. ఒక రీల్ ఏమో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎంత గొప్పదో చెప్తే, దాని తర్వాత రీలే ప్రేమలో పడి నాశనం అయిపోయిన ప్రేమికులు అంటది. ఎలా అర్థం చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదురా. అదా మీ టెన్షన్? అదే రీల్స్ మీతో పాటు ఇంకో 10 మందికి పెట్టి ఉంటది. అమ్మాయిలు ఖాళీగా కూర్చుని చేసే పనులండి ఇవన్నీ, సీరియస్ గా తీసుకోకండి. అది కాదురా. ఇదిగో చూడండి, ఇది మీకు ఫస్ట్ టైం, ఎక్స్పీరియన్స్ లేని సబ్జెక్ట్ నాకు అర్థమైంది. కానీ మీరు ఇలా ప్రతి చిన్న విషయాన్ని బోతద్దంలో పెట్టి చూస్తా, ప్రతి సిచ్యువేషన్ ని టూ మచ్ గా అనలైజ్ చేస్తా పోయారనుకోండి, ఆ పరమజ్యోతి గడిచి చెడగొట్టక్కర్లా, మీ అంతటి మీరే చెడగొట్టుకున్నట్టు అవుద్ది. ఓవర్ థింకింగ్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఏ రిలేషన్షిప్ అండి. కాబట్టి నా మాటని ఓవర్గా థింక్ చేయకుండా లైఫ్ని బాగా ఎంజాయ్ చేయండి. అంతే అంటావా? అంతే. అయితే ఓకే. మేడం, మొన్నటిదాకా సంచిలో సీక్రెట్గా దాచిపెట్టి సాటుమాటున సైలెంట్గా తాగేవాళ్ళు బరి తెగించేశారేంటండి? ఇందాక ఆయన పెళ్లి చూపులకు వెళ్ళొచ్చాడన్న విషయం తెలిసిన దగ్గర నుంచి మీ ఎక్స్ప్రెషన్ మారింది, ఎందుకలాగా? వాడు పెళ్లి చూపులకి వెళ్తున్నాడన్న సంగతి నీకు తెలుసు కదా? తెలుసు. మరి తెలిసి కూడా నాకెందుకు చెప్పలేదు? మీరింత ఇంట్రెస్ట్ చూపిస్తారని తెలియక. నెక్స్ట్ టైం చెప్పు. నిన్న జరిగిన పెళ్లి చూపులకే బాగా భయపడిపోయాడు. నాకు తెలిసి ఇప్పుడు అప్పుడే వెళ్ళాడు. వెళ్తే చెప్పమన్నా, సలహాలు అడగలా. ఎప్పుడు లేంది వాడి మీద ఇంత ఇంట్రెస్ట్ ఏంటండి మీకు? ఆడు వీడు అన్నావంటే మూతిపళ్ళు రాలుతాయి. సారీ అండి, మీరింత అట్టవుతారని తెలియక. పెళ్లి పెటాకులు లేక మిగిలిపోయింది సంబంధాలు రాక కాదు. వాడికి ఎలాగో అర్థం కాలేదు, కనీసం నువ్వైనా అర్థం చేసుకోరా. ఏమర్థం చేసుకోవాలి? బయట వాడికి 25,000 శాలరీ కూడా ఎవ్వరు ఇవ్వరు, అలాంటిది నేను 50,000 ఎందుకు ఇస్తున్నా? డబ్బులు ఎక్కువ అనుకున్నా. వాడు రాసే పిచ్చి పిచ్చి కథలకి పిచ్చెక్కిపోయినా పనిలో నుంచి పీకేయకుండా ఇక్కడే ఎందుకు ఉంచుకున్నాను? బ్రెయిన్ లేకనుకున్నా. బ్రెయిన్ లేనిది నాకు కాదు, నీకు. వాడు పెళ్లి చూపులకి వెళ్తే నాకెందుకు కోపం వచ్చిందిరా? వర్కింగ్ డే రోజు లీవ్ పెట్టి వెళ్ళినందుకు అనుకున్నా. ఇంతేనేరా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? అంటే ఆయన అంటే మీకు ఈ రివ్యూ రైటర్స్ వల్ల మంచి సినిమాలు కూడా బాగా దెబ్బతింటున్నాయండి ఈ మధ్యన. రివ్యూస్ని రివ్యూ చేసి మనం కూడా వైరల్ అవుతాం. రావు గారు, కళ్ళు బాగా ఎర్రగున్నాయి ఏంటండి? అది దేశద్రోహుల రక్తం వల్ల వచ్చిన ఎరిపేమో. ఏం కావాలి? ఇంకెప్పుడు పెళ్లి చూపులకి వెళ్ళొద్దు. ఎప్పుడు పెళ్లి చేసుకోను అంటావుగా, నువ్వు చేసుకోకు, నేను చేసుకోను. ఓకే? ఇదిగో చూడండి, పని చేయకపోతే తిట్టండి, పడతా. కానీ పర్సనల్స్లోకి ఇన్వాల్వ్ అవ్వద్దు, పచ్చడైపోద్ది. మన గురించి తెలియదు అసలు. పెళ్లి చేసుకోవద్దని చెప్పానా? ఏంటండి కాలర్ పట్టుకుంటారు మంచి మర్యాద లేకుండా? ఆయన ఆడి పెళ్లి చేసుకుంటే మీకేంటి? మగాళ్ళంటే మట్టి బొమ్మలు అనుకుంటున్నారా? మీరు కానివ్వండి, నాకేంటి?
నేను చేసుకోను, నువ్వు చేసుకోకు. ఒకవేళ చేసుకోవాలనుకుంటే చేసుకోవాలనుకుంటే ఐఎమ్ సారీ. గీత, గోకలేదన్నా? ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఒకవేళ పెళ్లి చేసుకుంటే కంప్లీట్ చేయకుండా వెళ్ళిపోయింది ఏంట్రా? సీరియస్గా సినిమా చూస్తున్నప్పుడు మధ్యలో కరెంట్ పోతేనే సస్పెన్స్ తట్టుకోలేక కడుపుబ్బరం వచ్చేద్ది నాకు. ఐఎమ్ వెరీ సెన్సిటివ్ యూనో. నా మానాన్ని నేను ఎవరు చూడని ఎపిసోడ్ని ఎడిటింగ్ చేసుకుంటా మూలన పడుంటే ఆవిడే తాగేసి వచ్చి నీ కాలర్ పట్టుకుని ఏదో మా ఎలక్షన్లో ప్రకాష్ రాజ్ని మోహన్ బాబు గారు చూసినట్టు నాకు సీరియస్ లుక్ ఇచ్చి అలా వెళ్ళిపోయింది ఏంట్రా? టీనేజ్లో ఉన్నప్పుడు చేసిన పాపాలు జీవితాంతం వెంటాడితే నువ్వు చెప్పినప్పుడే అర్థం చేసుకోవాల్సిందిరా మీ ఇద్దరి మధ్యలో ఏదో ఉందని. ఐ డిడ్ ఏ మిస్టేక్. చెప్పు, నువ్వు చేసిన పాపాలేంటి చెప్పు. ఇప్పుడు నువ్వు చేసిన పాపం ఏంటో చెప్పాలి. నాకు పాప విముక్తి కలిగి ప్రశాంతంగా పడుకోవాలి. నేను ఇక్కడ పెగ్గు తాగి అంత పెద్ద డైలాగ్ చెప్తే గోధుమ పిండికి కూడా గతి లేక ప్రపంచం అంతా బొచ్చి పట్టుకుని తిరుగుతున్న పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ లాగా ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా? ఏదన్నా మాట్లాడు. యస్మాచ్చయేన చయదా చయదా చయచ్చ యావచ్చ యత్ర చ శుభాశుభమాత్మకర్మ తస్మచ్చ తేన చ తథా చ తథా చ తచ్చ తావచ్చ తత్ర చ విధాతృవశాదుపైతి. ఓ అదా మ్యాటరు. నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్ప. ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎంత అన్యాయం చేశామో అప్పుడే అక్కడే వారి వల్లే శిక్ష అనుభవించి తీరతాం. ఇప్పుడు ఈ శ్లోక తాత్పర్యానికి నువ్వు గతంలో చేసిన పాపానికి ఏమన్నా రిలేషన్ ఉందా? కాలేజీలో గీత టాపర్ అండి. నాకు తెలుసురా, నేను అదే కాలేజ్ కదా. ఈ టాపర్ వెనకాల ఓ పోరంబు కూడా తిరిగేవాడు. నేనెప్పుడు తిరిగారా దాని వెనకాల? మీరు కాదండి, ఆ వెంకట్రావు గారు. ఓ, ఇది వెంకట్రావు అంటే ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్సర్ లాగా తెగ ఇరిటేషన్ తెప్పించేస్తుంటాడు. ఆడేనా? ఆడే. ఈడు పడుతున్నాడన్న విషయం తెలియక ఆ చిన్నారావు గాడేమో ఈవిడ వెనకాల తిరిగేవాడు. ఆడు ట్యూషన్స్ చెప్పటం వల్లే ఈవిడ టాపర్ వచ్చిందని అప్పట్లో టాకు. నిజమే అన్నమాట. నిజమే. మన దేశంలో పడితే పాకిస్తాన్ పొగిడినట్టుగా ఈవిడేమో పాఠ్య పుస్తకాల్లో పాఠాలు ఈడి దగ్గర, ప్రేమ పాఠాలు ఆడి దగ్గర. ఆ వెంకట్రావు గారు దొంగన మొక్కని తెలీదా? తెలియగా ఈ ప్రాబ్లం అంతా. ఒక బాధ్యత గల పౌరుడిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి హెల్ప్ చేద్దామని చూసా. అర్థం చేసుకొని ఆడిని వదిలేసిందా? కాలేజ్ గ్రౌండ్ అంతా పరిగెత్తించి కొట్టింది. ఎంటైర్ లైఫ్ లో అంత ఫాస్ట్ గా ఇప్పుడు పరిగెత్తలా. పరిగెత్తకపోవటం ఏంట్రా? మన కాలేజ్ రన్నింగ్ ఛాంపియన్షిప్ లో నువ్వే కదా ఫస్ట్ వచ్చావు. అంటే నువ్వు ఆ రోజు ఫస్ట్ వచ్చింది ఆవిడ నేను తరుముకొచ్చింది. అదే రోజు ఆయన ఫస్ట్ వచ్చి నేను కనిపించా, వెనకాల తరుముకొచ్చిన ఆవిడ కనిపించలేదా? ఎంటపడి మరి ఎంకరేజ్ చేస్తుంది ఏంటి అని నాకు అప్పుడే డౌట్ వచ్చిందిరా. జరిగింది ఇదా? ఈ అబ్బా, నేను ఒలింపిక్స్ దాకా పంపిద్దాం అనుకున్నాడు కదరా పీటీ మాస్టరు. ఆయన అంత కష్టపడటం దేనికి? ఆ అప్పారావు గడి చెల్లితో వెంకట్రావు గడు అన్నప్పుడు ఫోటో తీసి పంపించేస్తే అయిపోయేది కదా. చూపించా, గ్రాఫిక్స్ చేసావంది. వీడియో తీసి చూపిస్తే వివరంగా ఉండేదేమో. అది చేసా, మొహాలు మార్ఫింగ్ చేసావంది. పోనీ వాళ్ళు తుప్పల్లో తప్పులు చేస్తున్నప్పుడు తీసుకెళ్లి చూపిస్తే తెలుసుకునేదేమో. అది చేసా. వాళ్ళిద్దరిని విడదీయడానికి ఆ అమ్మాయికి డబ్బులు ఇచ్చి నేనే సెట్ చేశాను అంది. ఏడిసింది. అన్ని తెలివితేటలు మనకెక్కడ తెచ్చినాయి? అదే కదా. మరి ఎంత జరుగుతుంటే ప్రేమించిన అమ్మాయి బొడంబోకోడు వెనకాల తిరుగుతుంటే ఆ చిన్నారావు గడు ఏం చేస్తున్నాడు రా? నేను కూడా ఎగ్జాక్ట్ గా అదే క్వశ్చన్ అడిగా.
వెంకట్రావు గారిని వేసేస్తా అన్నాడా? అది ఎవరితో పోతే నాకెందుకు అన్నాడు. అదేంట్రా అంత మాట అన్నాడు? వెరీ కన్ఫ్యూజింగ్. మనమే కన్ఫ్యూజన్లో ఉన్నాం, ఆడు చాలా క్లారిటీతో ఉన్నాడు. అంటే ఆడు ప్రేమించింది గీతను కాదు, మరి వాళ్ళ అన్నయ్యని. ఏంటి? వినబడలేదా? అర్థం కాలేదా? అస్సలు ఊహించలేదు. ఆ ఒక్క మాటతో 2 చేతులు జేబులో పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయావు కదా? 2 చేతులు చెవులు గడ్డం పెట్టుకుని పాత సినిమా హీరోయిన్లుగా కలుతిరెక్కి కింద పడిపోయాను. పడిపోయే ముందు నెహీ అని పెద్ద కేక పెట్టావా లేదా? అప్పటికి నాకు హిందీ రాదండి. అరే, ఇంతకీ ఆ వెంకట్రావు గారి రాబంద్ హాస్టల్ నుంచి ఆ గీతను ఎలా కాపాడు? నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు, ఆడే దొరికిపోయాడు. ఎలా? వీళ్ళిద్దరూ పొదల్లో పుచ్చుకు మన ముద్దులు పెట్టుకునేటప్పుడు ఐ లవ్ యూ గీత అనబోయి ఐ లవ్ యూ సీత అన్నాడు, అంతే దొరికిపోయాడు. ఎవరి పేరు చెప్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ రోయ్, ఎస్పెషల్లీ ఆ టైంలో. ఇలాగే వేరే పేరు చెప్పి దొరికిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ ఏమైంది? ఆ నెడంకాలతో మూతి మీద తన్ని నా దగ్గరికి వచ్చింది. నేను కుడికాలతో తన్నిందా? తన ఎడమ చేతితో నా కుడి చేతిని తన చేతుల్లోకి తీసుకొని తన 2 కళ్ళతో నా 2 కళ్ళల్లోకి ఒకేసారి చూసింది. అది అసలు ఇంపాసిబుల్ కదరా. నా చేతిని తన చేతుల్లోకి తీసుకోవడమా? కాదు, 2 కళ్ళు ఒకేసారి చూడటం. ఏదో ఆ రోజు అలా కుదిరేసిందండి. ఓ, తర్వాత ఏం జరిగింది? థ్యాంక్స్ చెప్పి వెనక్కి తిరిగి స్లో మోషన్లో నడుచుకుంటూ అలా వెళ్ళిపోతూ ఆగి వెనక్కి తిరిగి చిన్న స్మైల్ ఇచ్చిందండి. అప్పుడు ఒక విచిత్రం జరిగిందండి. పక్కనే ఉన్న కొబ్బరి చెట్లోంచి బోండం జారి నెత్తి మీద పడిందా? వరుణుడు కరుణించినట్టుగా వర్షం పడింది. ఓ షిట్! ఏమైంది? 2016 అక్టోబర్ 6 మధ్యాహ్నం 3:56 కదా? మీకెలా తెలుసు? అదే టైంకి నేను ఆ పక్కనే బొగ్గుల మీద మొక్కజొన్న కండలు కాల్పించుకుంటున్నారా, వర్షం పడి మొత్తం వేస్ట్ అయిపోయింది. షిట్! మీరెంత మెమరీ చదువులో పెట్టుంటే బాగుండేదండి. అదే చివరిసారి గీతను చూడడం. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత ఆఫీస్కి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు చూసా. మరి ఇన్ని సంవత్సరాలుగా ఆమె నిన్ను ఇష్టపడుతుందన్న విషయం నీకు అర్థం కాలేదా? అడుగు మనిషినండి, అమ్మ నా బూతులు తిడతన్నా కూడా అర్థం చేసుకోలేకపోయాను. సరసం. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? వెళ్ళాం ఎందుకు కొట్టిందో అర్థం కాని మొగుళ్ళలాగా ఎక్స్ప్రెషన్ ఏంట్రా? అబ్బా, అబ్బో, కడ్రాయర్లో కండిషన్లు దూరు కుట్టేస్తున్నట్ట నడకేంట్రా? దీపావళికి టపాకాయలు కాల్చొద్దని, పర్యావరణానికి ప్రాణికోటికి హాని జరుగుతుందని ధర్నా చేశా. చెప్పుకోలేని చోట చిచ్చుబుడ్డి పెట్టి వెలిగించేశారా? లక్ష్మీ బాంబు లోపల పెట్టి పేల్చేశారు. నిక్కర్ లోపల చెడ్డీకి చిల్లులు పడిపోయాయి. కొంచెం డబ్బులుంటే ఇవ్వండి సార్, కొత్తది కొనాలి. 64. మీ దగ్గరున్న డబ్బులా? నా కడ్రాయర్కి ఉన్న బొక్కలు కొట్టమని మొన్న టైలర్ దగ్గరికి తీసుకెళ్తే నా పేరు రాసి రైలు కింద తలకాయ పెట్టేస్తాను బ్లాక్మెయిల్ చేశాడు. చేసేదేం లేక సూదిలో దారం ఎక్కించుకుని యూట్యూబ్లో వీడియోలు చూసి నేనే కుట్టుకున్నాను. లింక్ పంపిస్తాను, నువ్వు కూడా కుట్టుకో. ఏం అవసరంలా, పర్సనల్ లోన్ తీసుకొని నేనే కొంటా. అబ్బా, అమ్మా, అబ్బా, అబ్బా, సలిపేస్తుందివా. సార్, మీరు తాగే బ్రాండ్ ఓల్డ్ మంక్ కదా, ఈ రోజేంటి కొత్తగా జానీ వాకర్ రెడ్ లేబుల్? నీదేరా? అంటే నేను సీక్రెట్ గా దాచిపెట్టుకున్న ప్లేస్ కనిపెట్టేశారా? పెంచిన అరే పరం, ఒకటి చెప్పరా, నువ్వు కాల్చే సిగరెట్ల వల్ల పర్యావరణానికి ఏం కాదు, నీ డొక్కు స్కూటర్ల నుంచి వచ్చే పొగ వల్ల ప్రాణికోటికి ఏ హాని జరగదు. కానీ సంవత్సరానికి ఒక్కరోజు దీపావళి పండుగ టపాసులు కలిస్తే మాత్రం ప్రపంచం అంతరించిపోద్ది. నీకు లోపల లక్ష్మీ బాంబు కాదురా, నోట్లో నార బాంబు పెట్టి పేల్చాలి. అలాగే ఉలి బాంబులు ప్రాస కుదిరే చోట గురిచూసి కొట్టేసాయి యాదవ్కి. అలాగే చేద్దాం. మీరెన్నన్నా చెప్పండి, దీపావళి చేయడం కరెక్ట్ కాదు, అంతే. దీపావళి రోజున టపాకాయలు కాల్చడం వల్ల ఎంత పొల్యూషన్, ఎన్ని ప్రాణులు ఇబ్బందులు పడుతున్నాయి. సడన్ గా ఎంత రెస్పాన్సిబుల్ సిటిజన్ వైపు వింటారా నువ్వా? ట్విట్టర్ వేదికగా చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఎన్నో ట్వీట్లు పెట్టారు. అవి చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను. రావు గారు, ఏంట్రా?
పనికిమాలిన ఎదవలు మాట్లాడే పనికిమాలిన మాటలు పట్టుకుని ధర్నాలు గట్రా చేసే అలాంటి వాళ్ళని ఏం చేస్తే బాగుంటుంది అంటారు? దేశ బహిష్కరణ చేస్తే పేడ వదిలిపోద్ది. మనం కూడా ప్రశాంతంగా పండగలు గట్రా చేసుకోవచ్చు. ఇందాకటి నుంచి ఒక డౌట్ కొట్టేస్తుంది. ఆ వెంకట్రావు గారి భార్య నుండి మేడంని కాపాడడానికి ఎందుకంత కష్టపడ్డారు? దొంగసాటిగా మొత్తం వినేసే వింటారు నువ్వా? దొంగచాటుగా ఏం వినలేదు. మీరు సీరియస్ డిస్కషన్లో ఉన్నారు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని చాటుగా కూర్చొని ఓ చెవిటేసా. ఇంకొక పెగ్గేస్తుంటే నాకు కూడా అదే డౌట్ వచ్చేదిరా. ఎందుకు కాపాడావు? ఆంటీ లేరా? పాపకు అడ్డుగా ఉందని పక్కూర్లో బ్రదర్ ఇంటికి పంపించాడు. మరి పాప? మందుకు అడ్డంగా ఉందని పక్క వీధిలో ఫ్రెండ్ ఇంటికి పంపించాడు. నేను నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఇదిగో ఎవరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఏం జరిగినా అందరి ముందే జరగాలి. సాక్ష్యాధారాలు స్ట్రాంగ్గా ఉండాలి. కరెక్ట్. మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారా? మేము వెళ్ళి అంత్యక్రియలకు రెడీ చేస్తాం. పదరా. ఇప్పుడు తగలబెట్టడానికి గంధ చెక్కలు తీసుకుందాంరా, గ్రాండ్గా ఉంటుంది. ఎందుకు సార్ బొక్క, ఆయన రేంజ్కి ఎందుకంటే చాలండి. రెగ్యులర్గా తాగు, హెల్త్ పాడైపోతుంది. ముందు మనం పాటించి తర్వాత ఎదురోళ్ళకి నీతులు చెప్తే బాగుంటుంది. కంటిన్యూ. నిన్న జరిగిన దాన్ని బట్టి నువ్వంటే నాకు ఇష్టమని ఈ పాటికే నీకు అర్థమై ఉంటుంది. నిన్న సడన్గా అలా బిహేవ్ చేసినందుకు ఐఎమ్ సారీ. నువ్వు పెళ్లి చూపులకి వెళ్ళావు అనేసరికి నేను టెన్షన్ పడ్డాను. నువ్వేం కంగారు పడుకు. నేను కంగారు? అమ్మాయిలు మన వెనకాల పడతానే ఉంటారండి. ఇది మనకు చాలా మామూలు విషయం. కంటిన్యూ. ఆ వెంకట్రావు గారి విషయంలో నువ్వు నన్ను ఎన్నిసార్లు హెచ్చరించాలని చూసినా నేను నమ్మలేదు. నిబ్బిన్ కదా, వాడు ఆటో వెనకాల రాసుకున్న కొటేషన్స్కి ఇంప్రెస్ అయ్యానే తప్ప వాడి మనసులో ఉన్న ఇంటెన్షన్స్ని నేను ఎప్పుడు పట్టించుకోలేదు. వాడి నిజస్వరూపం తెలిసిన తర్వాతే నీ నిజమైన ప్రేమ నాకు అర్థమైంది. ఇప్పుడు వరకు చెప్పింది వినపడింది. అప్పుడే నీ గురించి అమ్మ నాన్నకు చెప్పాను, కానీ డబ్బు, సమాజం, కులం ఇవన్నీ అడ్డొచ్చాయి. వాళ్ళకి చెప్పిన విషయం నాకు చెప్పలేదు. నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు, నువ్వైనా కాల్ చేయొచ్చుగా. అప్పుడు నాకు ఫోనే లేదు. ఆ తర్వాత నేను యూఎస్ వెళ్ళిపోయాను. నీకు చాలాసార్లు కాల్ చేశాను, కానీ కనెక్ట్ అవ్వలేదు. అప్పుడు తెలిసింది నీ దగ్గర అసలు ఫోనే లేదని. తర్వాత మళ్ళీ నిన్ను నా కంపెనీలో చూశాక డిసైడ్ అయ్యాను ఇంకెప్పుడు నిన్ను వదులుకోకూడదని. కానీ పెళ్లి గురించి నువ్వు తీసుకున్న నిర్ణయం తెలిసాక నా ప్రేమ గురించి చెప్పే ధైర్యం చేయలేకపోయాను. కానీ నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అని తెలిసాక ధైర్యం చేయకుండా ఉండలేకపోయాను. యాక్చువల్లీ ఇన్ని రోజులు నేను పెళ్లి చేసుకోకూడదు అనుకోవడానికి రీజన్ ఏంటంటే, తెలుసు నువ్వెంతో దరిద్రంలో బ్రతుకుతున్నావు. అప్పుల బాధలు తట్టుకోలేక తప్పించుకొని తిరుగుతున్నావు. సొసైటీలో నీ మొహం చూపించుకోలేక హెల్మెట్ పెట్టుకొని తిరుగుతున్నావు. సమ్ టైమ్స్ తినడానికి తిండి లేక ఆకలితో పడుకుంటున్నావు. నీకు నేనున్నా, నేను చూసుకుంటా నిన్ను. చనిపోయే ముందు నీ ఫ్రెండ్కి ఇచ్చిన మాట కోసం తన సొంత కూతుర్ని నీ సొంత కూతుర్లా చూసుకుంటున్నావు. ఈ గుండె బ్రతకాలి. ఏం గుండెరానిది, ఏం గుండెరానిది. అందుకే ఆ గుండె నాకే కావాలి. గుండె పగిలిపోయేలా ఉంది తల్లి. మరి కులం, సమాజం, డబ్బు నా దగ్గర ఉంది. మా అమ్మ వాళ్ళు యుఎస్ వెళ్ళిపోయాక మా నాన్నకి డివోర్స్ ఇచ్చి అక్కడ ఒక నల్ల జాతీయుడిని పెళ్లి చేసుకుంది. అయినా వాళ్ళకి కులం మతం అడ్డులేంది నాకెలా అడ్డవుతుంది? ఐ లవ్ యూ కృష్ణ. నీకు కూడా ఇష్టమైతే చెప్పు కృష్ణ, పెళ్లి చేసుకుందాం.
అబద్ధం. నువ్వు నా సెకండ్ బాయ్ ఫ్రెండ్వి కాదు, థర్డ్ బాయ్ ఫ్రెండ్వి. నాకు 2 సార్లు బ్రేకప్ అయింది. వాళ్ళిద్దరితో పిల్లలు పాస్ అయింటే రివార్డులు తీసుకోవడానికి వచ్చారా సార్? లేదా మీ పిల్లలు ఫెయిల్ అయింటే బెండ్ తీయడానికి వెపన్స్ కోసం వచ్చారా? వానికి బెండ్ తీసే వెపన్స్